సో ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్టు బిజినెస్ లా. సో టోటల్ గా మనకి బిజినెస్ లాస్ గురించి మాట్లాడుకుంటామమ్మా. మనకి ఇది పేపర్ 2. సో పేపర్ 1 అకౌంట్స్, అలాగే పేపర్ 2 ఇది బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్, అంటే లైక్ ఇంగ్లీష్ అన్నమాట, మనకు అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్. ఈ రెండు కలిపితే మన సబ్జెక్ట్ అన్నమాట. కానీ అందులో నేను ఓన్లీ బిజినెస్ లాస్ టాపిక్ మాత్రమే మనం డీల్ చేస్తాం. ఇది టోటల్ గా ఈ పేపర్ మొత్తం వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ అన్నమాట. అంటే నాట్ ఆబ్జెక్టివ్. మనం 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ కాదు ఇది. మనం డీటెయిల్ గా రాయాలన్నమాట. ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ కి సంబంధించిన టోటల్ డిస్క్రిప్టివ్ మ్యాటర్ అంతా రాయాలి. లైక్ మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో అది కూడా మీకు తెలిసే ఉంటది కదా, అలా డిస్క్రిప్టివ్ పేపర్ అన్నమాట. అదే తర్వాత మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ నెక్స్ట్ 3-4 పేపర్స్ ఏవైతున్నాయో అవి అయితే ఆబ్జెక్టివ్. అంటే ఒక ఆప్షన్స్ ఇస్తారు, అందులో సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. కానీ ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అవ్వడం వల్ల మీకు కొంచెం ఈ లాంగ్వేజ్ కానీ, ఇంగ్లీష్ అనేది పర్టికులర్ గా లాంగ్వేజ్, తర్వాత బిజినెస్ లాస్ ఇది కూడా టోటల్ గా మనకి యాక్ట్స్ తో డీల్ చేస్తాము. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ విని ఉండరు. ఇంటర్మీడియట్ లో గానీ, ఇంత ముందు గానీ ఎప్పుడు కూడా ఇలాంటి సబ్జెక్ట్ అనేది ఇప్పటి వరకు విని ఉండరు అమ్మా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మన సిఏలో చదువుకుంటుంటే మనం సిఏ మొత్తం చూసుకుంటే కనుక ఒక 50-60 లాస్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఆ 50-60 లాస్ ని బేసిస్ అనేది ఇక్కడే వస్తుందమ్మా మనకి. ఓకే, ఈ బేసిక్స్ అనేవి నేను చెప్తాను. టోటల్ గా ఒక లాన్ ఎలా చదవాలి ఏంటి అనేది నేను టోటల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానమ్మా. సో ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ గా బేసిక్స్ వేసుకుంటే నెక్స్ట్ మీరు చదవబోయే సిఏ చదువుకునేటప్పుడు టోటల్ గా 4-5 ఇయర్స్ ఏదైతే ఉంటాయో టోటల్ గా 4-5 ఇయర్స్ కి మంచి అండర్స్టాండింగ్ అనేది, మంచి బ్యాక్గ్రౌండ్ అనేది, మంచి బేసిక్స్ అనేవి వస్తాయి. ఒక లాన్ ఎలా చదవాలనేది నేను నేర్పించుకుంటూ వెళ్తానమ్మా. ఓకే, రైట్. సో ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అమ్మా. టోటల్ గా మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం జనరల్ గా మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అంటే ఇంటర్మీడియట్ లో కానీ 10th వరకు కానీ మీరు ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు మీకు ఇష్టం వచ్చినవి రాసేస్తూ ఉంటారు జనరల్ గా. అంటే మనకి కామన్ గా మనకు తెలిసిన క్వశ్చన్ లో ఏదైతే మనం ఇష్టం వచ్చినట్టు రాసేయచ్చు. కానీ ఇక్కడ పాయింట్ స్పెసిఫిక్ గా రాయాలమ్మా. ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ కరెక్షన్ అనేది, అంటే మనకి కరెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసానంటే కనుక వెరీ పాయింట్ స్పెసిఫిక్. పాయింట్ స్పెసిఫిక్ గా మనకి ఇక్కడ వాల్యుయేషన్ అనేది ఉంటుంది, పేపర్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ లో జనరల్ గా ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, జస్ట్ సరదాగా జోక్ గా మాట్లాడుకుంటే కనుక స్కేల్ తో పెట్టుకుని, స్కేల్ తో కొలత ఉంచుకుని, స్కేల్ తో మార్కులు వేస్తారని చెప్పేసి బయట జనరల్ గా ఒక ఇది ఉంటుంది. కానీ ఇక్కడ అలా వేరమ్మా. సో పాయింట్ స్పెసిఫిక్ గా మీరు ఏం రాస్తున్నారు అనేది వెరీ పాయింట్ మీకు వాల్యూ ఎవాల్యుయేషన్ లో చదువుతారమ్మా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్టెప్ వైజ్ ఎవాల్యుయేషన్ అంటారు. ఓకే, స్టెప్ వైజ్ ఎవాల్యుయేషన్. ఈ స్టెప్ వైజ్ ఎవాల్యుయేషన్ లో మనకి ఏంటంటే డీటెయిల్ గా, అంటే మనం రాసిన పాయింట్ స్పెసిఫిక్ గా ఆడు డిస్క్రిప్టివ్ గా మనకి ఏం చేస్తాడంటే ఒక ఆన్సర్, అంటే ఎవాల్యుయేటర్ కి ఆన్సర్ అనేది ఇచ్చేస్తాడు. ఆన్సర్ ఎవాల్యుయేటర్ ఏం చేస్తాడంటే కనుక మీ పేపర్ ఎవాల్యుయేట్ చేసేవాడు ఆ పాయింట్ కనిపిస్తే మీరు రాసిన దాంట్లో ఆ పాయింట్ కి మార్కులు వేస్తాడమ్మా, లేకపోతే వేయడం అనమాట. సో జనరల్ గా స్టెప్ వైజ్ అనేది మనం ఎక్కడ చూస్తూ ఉంటే మ్యాథమెటిక్స్ లో కానీ లేకపోతే అకౌంట్స్ లో కానీ స్టెప్ వైజ్ గా మనం మార్క్స్ వేసుకుంటూ స్టెప్స్ వైజ్ గా మనం ఆన్సర్ రాసుకుంటూ వెళ్తాం కాబట్టి అక్కడ స్టెప్ వైజ్ మార్కింగ్ అనేది ఇస్తారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ లో కూడా స్టెప్ వైజ్ అన్నమాట, అంటే పాయింట్ టు పాయింట్ గా ఆ పాయింట్ అక్కడ ఆన్సర్ షీట్ లో కనిపించింది అంటే కనుక ఇచ్చిన ఎవాల్యుయేషన్ షీట్ లో కనిపిస్తేనే, కనిపించింది మీ ఆన్సర్ పేపర్ లో కనిపిస్తేనే మార్క్స్ వేస్తాడమ్మా. సో అందుకని ఇష్టం వచ్చినట్టు మనం రాయడానికి అనేది ఉండదు. అందుకని కొంచెం, అంటే ఇట్స్ నాట్ మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదు, కాకపోతే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం జాగ్రత్తగా ఆన్సర్ అనేది రాయాలనేది జస్ట్ నేర్పించడం అంతే. ఓకే, రైట్. సో మనం పాయింట్ స్పెసిఫిక్ గా ఇస్తారని చెప్పేసి ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసరికి బిజినెస్ లాస్ కి వచ్చేసరికి 60 మార్క్స్ అమ్మా. ఇంగ్లీష్ వచ్చేసరికి 40 మార్క్స్.
ఈ రెండు కలిపి మనకి 100 మార్క్స్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మన పార్ట్ వచ్చేసరికి 60 మార్క్స్ కి మన సిలబస్ మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. బిఫోర్ మూవింగ్ ఫర్దర్, మన సిలబస్ అనేది చెప్పుకోవడానికి ముందుగా ఒక పాయింట్ అనేది మనం మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ లా? బిజినెస్ లాస్ లో లా అంటే ఏంటి అనేది చూసిన తర్వాత మనం అసలు బిజినెస్ లాస్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఆస్పెక్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో లా ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం కలిపి ఒక లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. రైట్. సో ఇప్పుడు మన సిలబస్ గురించి మాట్లాడుకుంటే కనుక మన సిలబస్ లో దేర్ ఆర్ వేరియస్ లాస్. ఓకే, సో మనం ఫస్ట్ గా మాట్లాడుకునేది మర్కంటైల్ లా. మన సబ్జెక్టే మర్కంటైల్ లా. అందులో వచ్చేసరికి వేరియస్ యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. సో యాక్ట్ అంటే ఏంటి అనేది చూసిన తర్వాత మన సిలబస్ లోని ఈ నెక్స్ట్ ఆస్పెక్ట్ కి వెళ్దాం. సార్, వాట్ ఈస్ యాక్ట్? ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి టోటల్ గా గవర్నమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి అంటే కనుక 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో గవర్నమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్: సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. ఓకే, సో మనకి కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. ఆ కాన్స్టిట్యూషన్ లో మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని పవర్స్ ఇచ్చారంట, స్టేట్ గవర్నమెంట్ కి కొన్ని పవర్స్ ఇచ్చారంట, లోకల్ గవర్నమెంట్ కి కొన్ని పవర్స్ ఇచ్చారంట. సో ఆ పవర్స్ ని ఎక్సర్సైజ్ చేయడానికి మనకి సపోజ్ ఎగ్జాంపుల్ కి ట్యాక్స్ లెవీ చేసే పవర్ అమ్మా. మనకి ట్యాక్స్ అనేది లెవీ చేస్తారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ దేర్ అంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఏంటి అని చెప్పేసానంటే కనుక రైట్, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, ఈ ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది కాన్స్టిట్యూషన్ ఎవరికి ఇచ్చిందంటే గవర్నమెంట్ కి ఇచ్చింది. అమ్మా మనల్ని ట్యాక్స్ ఎవరు అడుగుతారమ్మా? గవర్నమెంట్ అడుగుతుంది. సో గవర్నమెంట్ మనల్ని ట్యాక్స్ ఎన్ని రకాలుగా అడుగుతుందంటే కనుక డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో అడగచ్చు, లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో అడగచ్చు అంట. రైట్. ఈ ట్యాక్స్ లెవీ చేసే పవర్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చిందంట. లైక్ ఎగ్జాంపుల్ కి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ పవర్ టు లెవీ ట్యాక్స్ on income. Okay, so other than agricultural income. Right. So మనకి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ అని చెప్పేసి ఉంటాయంటమ్మా. ఆర్టికల్స్ ఇప్పుడు ఆర్టికల్స్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే ఇప్పుడు మీ బుక్ లోని చాప్టర్స్ ఎలా ఉంటాయి, చాప్టర్స్ యూనిట్స్ కింద మీ బుక్ ని ఎలా డివైడ్ చేస్తారో కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ వేరియస్ ఆర్టికల్స్ అన్నమాట. ఓకే, అండ్ లైక్ మీరు అర్థం చేసుకోవడానికి బుక్ లో ఉన్న చాప్టర్స్ కింద లెక్క అన్నమాట. ఓకే, సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే కాన్స్టిట్యూషన్ ఇస్ డివైడెడ్ ఇంటూ వేరియస్ ఆర్టికల్స్. అందులో ఆర్టికల్ 246 హ్యాస్ గివెన్ పవర్స్ టు central government to levy taxes on income other than agricultural income. Okay, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పుకోవాలంటే కనుక ఆర్టికల్ 246 లో 7th షెడ్యూల్, 7th షెడ్యూల్ లో there are various list. ఓకే, అందులో లిస్ట్ 1 లో ఎంట్రీ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇట్స్ లైక్ డివైడేషన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ అన్నమాట. ఆర్టికల్ 246 లో 7th షెడ్యూల్ లో లిస్ట్ 1 లో ఎంట్రీ నెంబర్ 82. ఓకే, అంటే ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ కి
ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది ఎవరు ఇచ్చారంట? కాన్స్టిట్యూషన్ ఇచ్చిందంట. సార్ ఎలా ఇచ్చింది సార్ అని చెప్పేసానంటే ఆర్టికల్ 246 లో 7th షెడ్యూల్ లో లిస్ట్ 1 లో ఎంట్రీ నెంబర్ 82 ప్రకారం మనకి ఏమి ఇచ్చిందంట? ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది ఇచ్చిందంట. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారమ్మా, మన వాడుక భాషలో మనం ఏం పిలుస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్పారంటే ఇన్కమ్ taxes on to levy taxes on income other than agricultural income. మా ఫరాహ్ అహ్మద్ అంట, సార్ మొహమ్మద్ మ్యూట్ చేయాలమ్మా, సౌండ్స్ వస్తున్నాయి, మ్యూట్ చేయాలి. ఓకే, సో ఇదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది అంటే ఎవరైనా సరే ఇండియాలో ఇన్కమ్ కనుక సంపాదించినట్లయితే దాని మీద మనం ఏం చేయాలంటే ట్యాక్స్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్, ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఆ ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ ఎలా వచ్చిందంటే మనకి కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవ్వాలి కాబట్టి కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చిన పవర్ ని వాళ్ళు ఏం చేస్తున్నారంటమ్మా, వాళ్ళు యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ లెవీయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎలా లెవీ చేస్తారమ్మా అని చెప్పేసానంటే ఇక్కడ ఏదైనా యాక్ట్, ఇక్కడ ఏదైనా లాని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏదైనా పవర్ ని సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేయాలి అని చెప్పేసానంటే ఇట్ ఈస్ యూజింగ్ త్రూ అన్ యాక్ట్, ఎనాక్ట్మెంట్ అని చెప్పేసారు అంటారు. అంటే ఒక యాక్ట్ ని తయారు చేయడం ద్వారా ఇక్కడ ఏం చేస్తారంట, ద పవర్స్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. సార్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసిన యాక్ట్ కాబట్టి దీన్ని ఏమంటారమ్మా, సెంట్రల్ యాక్ట్. సార్ సెంట్రల్ యాక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసానంటే కనుక సో ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తే కనుక ఫస్ట్ మనకి పార్లమెంట్ ఉంటుందమ్మా. పార్లమెంట్ తెలుసు కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు కదా, ఎంపీస్ అని మనం పిలుచుకుంటాం. సో పార్లమెంట్ లో మెంబర్స్ ఉంటారు. సో ఈ పార్లమెంట్ లో మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ డివైడెడ్ ఇంటూ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ ఇలా డివైడ్ అయి ఉంటారు. ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో ఆ రూలింగ్ గవర్నమెంట్ విల్ ఇంట్రడ్యూస్ ఏ బిల్. ఓకే, సో ఒక బిల్ అనేది ఏం చేస్తుందంట, పార్లమెంట్ లో ప్రవేశపెడతారంటమ్మా. ఆ పార్లమెంట్ లో బిల్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ నుంచి ఒకవేళ అది కనుక పార్లమెంట్ లో డిస్కస్ చేసిన తర్వాత ఆ పార్లమెంట్ లో దాన్ని అప్రూవ్ చేస్తే ఆ పైన ఎక్కడికి వెళ్తుంది అంటే రాజ్యసభకి వెళ్తుందంటమ్మా. ఎక్కడికి వెళ్తుంది? రాజ్యసభకి వెళ్తుంది. ఆ రాజ్యసభలో కూడా అప్రూవ్ అయితే రాజ్యసభ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా డిస్కస్ చేసి ఆ ఇష్యూని ఓకే అప్రూవ్డ్ అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హ్యాస్ గివెన్ కన్సెంట్ టు ద బిల్ అనుకుంటే కనుక రాజ్యసభ నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుందంటమ్మా. ఎక్కడికి వెళ్తుంది? ప్రెసిడెంట్. ఓకే, సో ఆ ప్రెసిడెంట్ కూడా అప్రూవల్ ఇచ్చేస్తే కనుక దట్ విల్ బి కమ్ యాజ్ యాక్ట్. ఒక్కసారి కనుక ఇక్కడ మనకి ఏదైతే ఈ బిల్ అనేది పెడతారో ఆ బిల్లు పార్లమెంటు, రాజ్యసభ, ప్రెసిడెంట్ అప్రూవల్ అదే ప్రొసీజర్ సేమ్ అమ్మా. ఈ ప్రొసీజర్ కనుక ఫాలో అయిపోయి ఈ ప్రొసీజర్ లో కనుక కంప్లీట్ అయిపోతే కనుక దట్ విల్ బి కాల్డ్ అన్ యాక్ట్. సో ద సెట్ ఆఫ్ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసేయడానికి ఉన్న అధికారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసిందంటే త్రూ ఎనాక్ట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే ఒక యాక్ట్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. సార్ ఒకవేళ పార్లమెంటు, రాజ్యసభ, ప్రెసిడెంట్ అప్రూవల్ పొందిన యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది అప్లికబుల్ టు ఎవరికి అప్లికబుల్ అమ్మా? ఇట్ ఇస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. సార్ ఇక్కడ ఇంతకు ముందు మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది ఏంటంటే కనుక మన ఇండియాలో పాస్ అయిన యాక్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికబుల్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఇంతకు ముందు మాట్లాడుకోవాల్సి వచ్చేదమ్మా. ఓకే, సో ఇక్కడ
జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇచ్చిన స్పెషల్ పవర్స్ ని రద్దు చేశారమ్మా. సో అది చేయక ముందు మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది whether it is applicable to Jammu and Kashmir, even though an act, central act passed in the Parliament of India, మనకి ఎనాక్ట్ అయిన పాస్ అయిన తర్వాత ఆ యాక్ట్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్లికబుల్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఓకే, ఇస్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్? ఎందుకంటే ఇక్కడ స్పెషల్ పవర్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఏది ఇక్కడ సెంట్రల్ యాక్ట్ ఏది పాస్ అయినా సరే మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీలో ఆ పర్టికులర్ యాక్ట్ అనేది అది అప్రూవ్ అయితేనే అక్కడ అప్లికబుల్ అయ్యేదమ్మా. సో అలా అక్కడ కనుక అప్రూవల్ అవ్వకపోతే అక్కడ అది యాక్ట్ అప్లికబుల్ అయ్యేది కాదు. కానీ అలాగా ఇప్పుడు లేదు, ఇప్పుడున్న పొజిషన్ లేదు. ఎందుకంటే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ కు ఉన్న స్పెషల్ పవర్స్ అనేవి మనకి ఏం చేశారమ్మా, రద్దు చేశారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ నాట్ ఏ స్టేట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కాదు. ఇక్కడ 3 ప్లేసెస్ జమ్మూ, కాశ్మీర్ అండ్ లడాక్ అనే మూడింటిని కూడా కేంద్ర పాలిత ప్రాంతాల కింద, యూనియన్ టెరిటరీస్ కింద మార్చేశారమ్మా. ఓకే, లేటర్ ఆన్ స్పెషల్ స్టేట్ పవర్స్ అనేవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ప్రస్తుతానికైతే కనుక ఈ 3 కూడా యూనియన్ టెరిటరీస్ అమ్మా. సో కాబట్టి ఇక్కడ ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఇండియా. ఇంతకు ముందు దానికి స్పెషల్ పవర్స్ ఉండేవి ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం, కానీ ఇప్పుడు లేదు. ఓకే, సో కాబట్టి ఇంకా మనకి ఇట్ ఈస్ ఎనీ సెంట్రల్ యాక్ట్ అప్లికబుల్ టు హోల్ ఇండియా, వెదర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్లికబుల్ అవుతుందా లేదా అనేది ఇంకా మనం చూసుకోవాల్సిన పని లేదంట. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్న ఆస్పెక్ట్స్ ఏంటంటే గనక, సార్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ అనేది పాస్ అయింది, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనేది పాస్ అయింది అని చెప్పేసానంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి బైండ్ అయి ఉండాలా? ఎస్, బైండ్ అయి ఉండాలి. సార్ ఒకవేళ నాకు ఇన్కమ్ సంపాదించాను, నేను ట్యాక్స్ కట్టను అని చెప్పేసి అనడానికి కుదురుతుందా అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ ఎనీ ఎక్స్క్యూజ్ ఆర్ నాట్? అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. అంటే నాకు తెలియదు, సో పార్లమెంట్ లో, రాజ్యసభలో ప్రెసిడెంట్ అప్రూవల్ పొంది యాక్ట్ అనేది ఒకటి పాస్ అయిందనే విషయం నాకు తెలియదు, అందువల్ల నేను లాని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి నన్ను ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. కాబట్టి ఇక్కడ మనం ఎక్స్క్యూజ్ అనేది తీసుకోలేము. రైట్. సో ఇక్కడ మనం చూస్తే కనుక కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఇచ్చిన పవర్స్ ని, సెంట్రల్ పవర్స్ ని, అక్కడ సెంట్రల్ ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ సెంట్రల్ కి ఇచ్చిన పవర్స్ ని, ఆర్టికల్ 246 ఇచ్చిన పవర్స్ ని అది ఎలా ఉపయోగించుకుందమ్మా? త్రూ పాసింగ్ అన్ యాక్ట్. ఒక యాక్ట్ ని పాస్ చేయడం ద్వారా. అంటే ద యాక్ట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని కలిపి ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టడం ద్వారా అండ్ అక్కడి నుంచి పార్లమెంట్ లోని, రాజ్యసభలోని ప్రెసిడెంట్ అప్రూవల్ పొందడం ద్వారా ఒక యాక్ట్ కింద ఎనాక్ట్మెంట్ చేసుకుని ఇక్కడ ఇట్స్ అప్లికబుల్ టు హోల్ ఇండియా అని చెప్పేసి ఒక యాక్ట్ అనేది ఎనాక్ట్మెంట్ అనేది చేసుకోవడం ద్వారా చేశారంటమ్మా. సో ఇలా ఒక యాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఏ యాక్ట్ అనేది? సెంట్రల్ యాక్ట్స్ అనేవి. అదే సపోజ్ స్టేట్ కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద మనకి ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి లేదమ్మా. సో మరి ఎవరికి ఉంది సార్ అని చెప్పేసానంటే ద ఆర్టికల్ 246 లోనే 7th షెడ్యూల్ లోనే లిస్ట్ 2, ఆర్టికల్ 246 లో 7th షెడ్యూల్ లో లిస్ట్ 2 ఐటమ్స్ ఉన్నాయమ్మా. సో లిస్ట్ 2 ఐటమ్స్ ఏంటంటే స్టేట్ లిస్ట్ అన్నమాట. ఓకే, సో ఈ స్టేట్ లిస్ట్ లో మనకి ఉన్న ఎంట్రీ నెంబర్ 52 ఏంటి అని చెప్పేసానంటే ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ లైక్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది ఎవరికి ఉందంట? స్టేట్స్ కు ఉందంట. బట్ నాట్ టు సెంట్రల్. సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ లేదంట. సార్ ఒకవేళ స్టేట్ వాంట్స్ టు ట్యాక్స్ దట్ అగ్రికల్చరల్ ఇన్కమ్, స్టేట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేయాలనుకుంటుంది, కాన్స్టిట్యూషన్ తనకి ఇచ్చిన పవర్స్ ని ఏం చేద్దాం అనుకుంటుంది? ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు ఎలా చేస్తారు సార్ అని చెప్పేసి అంటే గనక స్టేట్ విల్ ఆల్సో
స్టేట్ కూడా ఏం చేస్తుందంటమ్మా, ఒక యాక్ట్ అనేది ఫ్రేమ్ చేస్తుందంట. సార్ స్టేట్ యాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసానంటే కనుక, నార్మల్ గా సెంట్రల్ గా అయితే కనుక పార్లమెంట్ ప్రొసీజర్ ఉందమ్మా. అదే స్టేట్ అనుకుంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీ. స్టేట్ కి ఏముంటుందమ్మా, అసెంబ్లీ. అసెంబ్లీ ఉంటది. అసెంబ్లీ తర్వాత కొన్ని స్టేట్స్ కి ఉండొచ్చు, కొన్ని స్టేట్స్ కి ఉండకపోవచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటదమ్మా. లెజిస్లేటివ్ కౌన్సిల్. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఓకే, ఎమ్మెల్సీ అంటారు కదమ్మా అవి. అదే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉందనుకోండి, దేర్ ఇస్ నో లెజిస్లేటివ్ కౌన్సిల్. సో వాట్ ఎవర్ బి ద డెసిషన్స్ ఆర్ దేర్, దే విల్ టేక్ త్రూ అసెంబ్లీ ఓన్లీ. అసెంబ్లీ ద్వారా మాత్రమే ఇక్కడ ఏం చేస్తారంటే, అసెంబ్లీలో రూలింగ్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో ఆ రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు దేనికి సంబంధించిన ఒక ఎనాక్ట్మెంట్ తీసుకొద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఒక బిల్లు రూపంలో పెట్టి ఎక్కడ తీసుకొస్తారంట, అసెంబ్లీకి తీసుకొస్తారంట. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మెంబర్స్, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంట, లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే కొన్ని స్టేట్స్ లో ఉండొచ్చు, కొన్ని స్టేట్స్ లో ఉండకపోవచ్చు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కనుక బిల్లు పాస్ అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తుందంట, ఇప్పుడు సెంటర్ కి ప్రెసిడెంట్ ఎలా ఉంటాడో స్టేట్ కి గవర్నర్ ఉంటాడమ్మా. సో గవర్నర్ దగ్గరికి వెళ్తుందంట. గవర్నర్ కూడా అప్రూవల్ ఇస్తే కనుక అప్పుడు యాక్ట్ కింద ఎనాక్ట్మెంట్ అవుతుంది. ఓకే, సో అలా ఒక యాక్ట్ కింద ఎనాక్ట్మెంట్ అవుతుందంట. యాక్ట్ కింద ఎనాక్ట్మెంట్ అయిన తర్వాత ఇట్స్ అప్లికబుల్ టు హోల్ స్టేట్. అంటే ఇది స్టేట్ కి సంబంధించిన ఇక్కడ యాక్ట్ కాబట్టి ఇట్స్ అప్లికబుల్ టు హోల్ స్టేట్. ఆ హోల్ స్టేట్ ఏదైతే పరిధి ఇచ్చిందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే పరిధి ఇచ్చిందో, ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పరిధి ప్రకారం ఇక్కడ స్టేట్ అంతటికి కూడా మనకి అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అని మనకి చెప్తున్నారు. ఓకే రైట్ సార్. ఇక్కడ మనకి గవర్నమెంట్స్ 3 టైప్స్ అన్నారు. మనం 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మనం చూసాము. ఓకే, సో నెక్స్ట్ అసలు గవర్నమెంట్స్ లో లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటి సార్? లోకల్ గవర్నమెంట్ అంటే లైక్ విలేజెస్ లో చూస్తే కనుక మనకి పంచాయత్స్ ఉంటాయి. కొన్ని చోట్ల పంచాయత్స్ కానీ, లేకపోతే సపోజ్ సిటీస్ లో అనుకోమ్మా, సిటీస్ లో మున్సిపాలిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ లో కార్పొరేషన్స్. సో ఇలా మనకి పంచాయత్స్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, ఇలా వీటిని మనం ఏమంటామంటే లోకల్ గవర్నమెంట్ అని చెప్పేసి అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ విలేజెస్, సిటీస్, మెట్రో సిటీస్ ఇలా డివైడ్ చేసుకుంటే పంచాయత్స్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ని we will call it as local government. This local government will work under the state అన్నమాట. ఓకే, ఈ లోకల్ గవర్నమెంట్ కి సంబంధించింది ఎవరు కంట్రోల్ చేస్తారంటే కనుక స్టేట్ కంట్రోల్ చేస్తుంది. అంటే వీటికి సంబంధించిన యాక్ట్స్ అన్ని కూడా ఎవరు ఎనాక్ట్ చేస్తారు? స్టేటే ఎనాక్ట్ చేస్తుంది. ఇది వేరే విషయం, మనకు సంబంధం లేదు. ఇక్కడ మనం మెయిన్ ఎందుకు ఇక్కడ వరకు వచ్చామని చెప్పేసానంటే, యాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి నేర్చుకుంటూ అసలు యాక్ట్లు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ దేర్ ఆర్ సెంట్రల్ యాక్ట్స్ అండ్ స్టేట్ యాక్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవడానికి, అసలు ఎలాగా యాక్ట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పుకోవడానికి ఇదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్ ని అక్కడ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యాక్ట్ ద్వారా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఎనాక్ట్ చేసి వాళ్ళు ఒక యాక్ట్ కింద ప్రవేశపెడతారు. వన్స్ యాక్ట్ కనుక వచ్చినట్లయితే ఇట్ ఇస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా ఇఫ్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ యాక్ట్. ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ స్టేట్ ఈవెన్ ఇట్ ఈస్ ఏ స్టేట్ యాక్ట్ అన్నమాట. ఓకే, సో బట్ అన్నిటికీ అంటే మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే కనుక ద పవర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. ఎక్కడి నుంచి రావాలంట? కాన్స్టిట్యూషన్ నుంచి మనకి పవర్ అనేది వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలము, అక్కడ ఒక యాక్ట్ అనేది ఎనాక్ట్ చేయగలము. ఓకే రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మన సబ్జెక్ట్ గురించి వచ్చేద్దాం. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది మర్కంటైల్ లాస్ ఆర్ బిజినెస్ లాస్. సార్
మర్కంటైల్ లా ఆర్ బిజినెస్ లా అని చెప్పేసానంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు బిజినెస్. అంటే మనం ఇప్పుడు చూడబోయేదంతా కూడా బిజినెస్ గురించి సంబంధించింది. సార్ వాట్ ఈస్ బిజినెస్? వాట్ ఈస్ బిజినెస్? సో వాట్ ఈస్ బిజినెస్? నథింగ్ బట్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ బిజినెస్ అన్నమాట. ఇప్పుడు పర్చేజ్ అండ్ సేల్ అనేది చూసుకుంటే జనరల్ గా మనకి బాగా తెలిసింది ఏంటంటే పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్, సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్ జరిగిందంటే అక్కడ బిజినెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు సర్టెన్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందమ్మా? ఒక పర్టికులర్ పార్టీ దగ్గర నుంచి మనం ఒక ఆర్డర్ పెట్టి ఆ గూడ్స్ ని మనం పర్చేజ్ చేస్తాం. అంటే ఒక పార్టీ ఇంకో పార్టీతో ఏం చేస్తున్నాడు? ట్రాన్సాక్ట్ చేస్తున్నాడు. ఈ ట్రాన్సాక్ట్ చేసే ఆస్పెక్ట్ వచ్చేసరికి మనకి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక బిజినెస్ ని మనం చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ మనం చేసేటప్పుడు ఒకవేళ డిస్ప్యూట్ వస్తే గనక బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డిస్ప్యూట్ వస్తే గనక హూ ఈజ్ కరెక్ట్ అండ్ హూ ఈజ్ నాట్ కరెక్ట్, హూ ఈజ్ లాఫుల్, హూ హాస్ మేడ్ ఎ లాఫుల్ ట్రాన్సాక్షన్, హూ హాస్ మేడ్ ఎ అన్లాఫుల్ ట్రాన్సాక్షన్ అనేది డిసైడ్ చేయడానికి ఒక ఆస్పెక్ట్ అనేది ఒక పారామీటర్ అనేది కావాల్సి వచ్చిందంట. సో అలా కావాల్సి వచ్చినప్పుడు ద గవర్నమెంట్ హ్యాస్ టుక్ ఎ డెసిషన్ టు మేక్ ఏ లా విత్ రెస్పెక్ట్ టు బిజినెస్. ఓకే, దట్స్ హౌ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ మర్కంటైల్ లాస్ హ్యాస్ అరైజ్. ఓకే, బిజినెస్ లాస్ అనేవి వచ్చాయంట. సో ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసానంటే ఇట్ ఈస్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంట్రాక్ట్. ఓకే, సో కాబట్టి కాంట్రాక్ట్స్ కి సంబంధించిన ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి అంటే ఒక కాంట్రాక్ట్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఫామ్ అవ్వాలి, ఎలా అదేమవ్వాలి, పెర్ఫార్మెన్స్ అనేది జరగాలి, ఒక కాంట్రాక్ట్ ఫార్మేషన్ ఎలాగా, పెర్ఫార్మెన్స్ ఎలాగా, ఒకవేళ బ్రీచ్ చేస్తే అంటే ఒకవేళ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మనం అనుకున్న టర్మ్స్ ని మనం కాంట్రాక్ట్ లో అనుకున్న టర్మ్స్ ని బ్రీచ్ చేస్తే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు దే హావ్ మేడ్ అ బిజినెస్ లాస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి మన ఆస్పెక్ట్స్ లోకి వచ్చాయంటే కనుక అంటే మనకు అప్లికబుల్ అయిన బిజినెస్ లాస్ అంటే మన సిలబస్ కు సంబంధించిన బిజినెస్ లాస్ గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఓకే రైట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ఇట్ ఈస్ లైక్ ఒక కాంట్రాక్ట్ కి సంబంధించిన సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఎక్కడ చెప్పారంటమ్మా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మనకి చెప్పారంట. ఓకే, 1870 తర్వాత. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అన్ని కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. మన సిలబస్ గురించి మనం చూసుకుందాం. ఓకే, సో అలాగే పార్ట్నర్షిప్ యాక్ట్. ఓకే, 1932. సో అలాగే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ యాక్ట్ అని చెప్పేసి అంటేసరికి మనకి ఏంటంటే కనుక ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు పార్ట్నర్షిప్ బిజినెస్. సో ఇద్దరు పార్ట్నర్స్ గా కలిపి బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళకి మధ్య ఉండాల్సిన అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగాలి, ఎలాగా మనకి ఫార్మేషన్ అనేది జరగాలి, ఎలాగా వాళ్ళు అనుకున్న కాంట్రాక్ట్ యొక్క ఆస్పెక్ట్స్ ఉండాలి అని చెప్పేసి మనకి ఎక్కడ చెప్పారంటమ్మా? పార్ట్నర్షిప్ యాక్ట్ లో మనకి చెప్పారంట. అలాగే సేల్ ఆఫ్ గూడ్స్ అనేవి జరిగితే కనుక 1930. సో సేల్ ఆఫ్ గూడ్స్ అనేది జరిగినప్పుడు అక్కడ సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి అంటే మనకి ఎప్పుడు సేల్ కంప్లీట్ అయినట్టు, లేకపోతే ఎప్పుడు మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయినట్టు, ఎప్పుడు ఆ గూడ్స్ మీద పవర్స్ అనేవి రైట్స్ అనేవి మనకు వస్తాయి. సో ఇంకా పర్టికులర్ గా మనకి గూడ్స్ మనకి డెస్ట్రాయ్ అయిపోయినా లాస్ అయిపోయినా ఎవరు హూ హ్యాస్ టు బేర్ ద రిస్క్ ఆఫ్ లాస్, ఇవన్నీ కూడా మనకి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనకి దేన్ని ఫాలో అవ్వాలంట? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ యొక్క చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలంట. ఓకే, తర్వాత ఎల్ఎల్పి యాక్ట్. ఓకే, అలాగే 2008 కంపెనీస్ యాక్ట్ 2030. సో ఇలా మనకి వేరియస్ బిజినెస్ లాస్ గురించి అంటే ఒక పర్టికులర్ బిజినెస్ గురించి మనం చేయాలి అంటే కనుక మనకు అప్లికబుల్ అయ్యే లాస్ ని ఇక్కడ మన సిలబస్ లో ఇలా డిస్క్రైబ్ చేశారంట. ఏంటవి?
ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఎల్ఎల్పి యాక్ట్, కంపెనీస్ యాక్ట్. ఇవి మీకు అప్లికబుల్ లాస్ అన్నమాట. ఓకే, అందులో ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకునేది ఏంటంటే కనుక ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మనం స్టార్ట్ చేసుకుందాం. ఆ తర్వాత మిగతా ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. హలో సార్. చెప్పమ్మా, ఏమన్నా డౌటా? ఎల్ఎల్పి మీన్స్ ఏదమ్మా? ఎల్ఎల్పి అంటే ఏంటి సార్? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అమ్మా. ఓకేనా? సో వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన సిలబస్ గురించి మాట్లాడుకుంటే హౌ మెనీ యాక్ట్స్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ అంటే కనుక వీఆర్ డీలింగ్ విత్ 5 యాక్ట్స్, దట్ ఈస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఎల్ఎల్పి యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్. ఈ 5 యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇన్ మర్కంటైల్ లాస్ ఆర్ బిజినెస్ లాస్ అనే టాపిక్ లో. రైట్. అసలు ఫస్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇక్కడ ఈ కాంట్రాక్ట్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి ఎలా ఇంప్లిమెంటేషన్, ఎలాగా ఎన్ఫోర్స్మెంట్ లోకి తీసుకొచ్చారు అంటే కనుక త్రూ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఎన్ యాక్ట్. ఒక యాక్ట్ ని ఎనాక్ట్మెంట్ చేయడం ద్వారా, అంటే ఒక యాక్ట్ ని ఎన్ఫోర్స్ చేయడం ద్వారా, ఎనాక్ట్ చేయడం ద్వారా ఇక్కడ ఏం చేశారంట, కాంట్రాక్ట్ కి సంబంధించిన రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చారంట. సార్ ఇవి ఎలా తీసుకొచ్చారంటే కనుక ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనే ఒక యాక్ట్ ని ఇక్కడ తీసుకురావడం ద్వారా మనకి ఏం చేశారంటమ్మా, అక్కడ మనకి ఈ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చారంట. ఓకే, రైట్. సో ఫార్ విన్న తర్వాత నేను ఎవరో ఒకరిని సరదాగా క్వశ్చన్స్ అడుగుతుంటానమ్మా, వాళ్ళు ఆన్సర్ చేయండి. ఓకే, రైట్. జాహ్నవి, సిహెచ్ జాహ్నవి. వినిపిస్తుందమ్మా? రైట్. ఒక యాక్ట్ ఫామ్ అవ్వాలి అంటే కనుక ఎలా ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నామా, సెంట్రల్ యాక్ట్ అనుకుంటే కనుక బిల్ అనేది ఎక్కడ ప్రవేశపెడతారు? ఫస్ట్ పార్లమెంట్ లో. పార్లమెంట్ తర్వాత అది రాజ్యసభ, రాజ్యసభలో, ఆ తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత అది ఒక యాక్ట్ కింద ఫామ్ అవుతుంది. అంతేనమ్మా? రైట్. అంటే ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అని అన్నాడు. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందమ్మా? 1948. ఎప్పుడమ్మా? 1947. రైట్, వెరీ గుడ్. చాలా జనరల్ నాలెడ్జ్ ఉన్నట్టుంది జనాలకి. ఓకే, 1947 ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా? ఆగస్ట్ 15. ఓకే, మరి జనవరి 26 ఏంటది? రిపబ్లిక్ డే సార్. అంటే ఏంటమ్మా రిపబ్లిక్ డే అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అప్పుడే వర్కింగ్ లో వచ్చింది సార్. కాన్స్టిట్యూషన్ ఎప్పటి నుంచి అయితే కరెక్ట్ గా అప్లికబిలిటీలోకి తీసుకొచ్చారో దాన్ని జనవరి 26, దాన్ని రిపబ్లిక్ డే అని చెప్పేసి మాట్లాడుకుంటాం. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఆగస్ట్ 15, 1947. ఓకే, రైట్. ఇందాక ఎవరిని అడిగిన వాళ్ళు అమ్మాయి ఒకళ్ళు ఉండి మిగతా వాళ్ళందరూ ఆఫ్ చేసానమ్మా. రైట్. సార్ ఇక్కడ 1947 తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1872 అనే ఇయర్ కనిపిస్తుంది కదమ్మా. మా పేరేంటి? జాహ్నవి కదా? రైట్. సో ఇక్కడ 1872 అని అంటున్నారు కాబట్టి అప్పుడు మనం రూలింగ్ ఎవరు ఉన్నారమ్మా? బ్రిటిషర్స్ రూలింగ్ లో ఉన్నాం కదా. సో ఈ యాక్ట్ అనేది ఇండియన్ పార్లమెంట్ లో పాస్ అయిందా లేకపోతే బ్రిటిష్ పార్లమెంట్ లో పాస్ అయిందా?
British, sir. Are you sure? Indian Parliament or British Parliament? British, sir. బ్రిటిష్ ఏనమ్మా, బ్రిటిష్ పార్లమెంట్ లో పాస్ అయింది. అంటే ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ పార్లమెంట్ లో ఈ యాక్ట్ ని పాస్ చేసుకుని వచ్చారు, అంతేనా? Sir. జస్ట్ సరదాగా మాట్లాడుకుందాం, ఓకేనా? ఏం పర్లేదు, ఫ్రీగా మనం జస్ట్ చిల్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? రైట్, చెప్పమ్మా. ఇట్ ఈస్ నాట్ ఏ బ్రిటిష్ పార్లమెంట్, ఇట్ ఈస్ ఈవెన్ ఇండియన్ పార్లమెంటే. 1872లో కూడా 1872లో కూడా ఇట్ హెస్ పాస్డ్ ఇన్ ఇండియన్ పార్లమెంట్ ఇట్ సెల్ఫ్. ఇండియన్ పార్లమెంట్ లోనే బిల్ పాస్ అయింది. కానీ అప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ ఎవరు? British. రూలింగ్ గవర్నమెంట్ వచ్చేసరికి బ్రిటిష్ అన్నమాట, బ్రిటిషర్స్. ఓకే, సో వీళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే కాంట్రాక్ట్ కి సంబంధించిన సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక బిల్లు రూపంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టారమ్మా. ఎక్కడ? ఇండియన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ బ్రిటిషర్స్, British. అంతేనమ్మా? Yes, sir. రైట్. సో అప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ బ్రిటిషర్స్ బిల్ అనేది తీసుకొచ్చినప్పుడు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు? Constitution. అదే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్ ని ఉపయోగించి చేశారమ్మా. కానీ వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒకటి ఉంటది కదా, Yes, sir. ఆ బ్రిటిష్ ఇంగ్లాండ్ కాంట్రాక్ట్ యాక్ట్, అక్కడ నుంచి, అంటే మీకు అర్థం కావడం కోసం ఇలా పదాలు వాడుతున్నాను. ఓకే, సో అక్కడ వాళ్ళకున్న కాంట్రాక్ట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అదే తీసుకొచ్చి యాజ్ టీజ్ ఇక్కడ పెట్టేసారు. తర్వాత కొన్ని చేంజెస్ అనేవి చేశారన్నమాట. ఓకే, సో మన ఇండియన్ కండిషన్ కి తగినట్టు కొన్ని చేంజెస్ చేశారు. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్లస్ ద చేంజెస్ they have made equals to ఏమొస్తుంది? బ్రిటిష్ కాంట్రాక్ట్ యాక్ట్. Contract. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చూస్తాము, ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ చూస్తాం. ఆటోమేటిక్ గా మనం ఏం నేర్చేసుకున్నట్టు British contract. బ్రిటిష్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా వచ్చేసింది మనకి. మనం ఇంగ్లాండ్ వెళ్ళి కాంట్రాక్ట్ యాక్ట్ ప్రాక్టీస్ కూడా పెట్టేసి, ఓకేనా? రైట్, ఆఫ్ చేసాము. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని అన్నారు కాబట్టి యాక్ట్ అనేది ఎక్కడ పాస్ అయింది అని చెప్పేసి అంటే కనుక ఇండియన్ పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ బ్రిటిష్ పార్లమెంట్, ఇట్ ఈస్ ఎన్ ఇండియన్ పార్లమెంట్. బట్ ద రూలింగ్ గవర్నమెంట్ దెన్ ఈస్ ఓన్లీ ద బ్రిటిష్ గవర్నమెంట్. ద బిల్ హ్యాస్ బ్రాట్ ఫ్రమ్ ది, మనకి మోస్ట్ ఆఫ్ ది లాస్, ఏ లాస్ తీసుకున్నా సరే అన్ని కూడా ఇంగ్లాండ్ కి సంబంధించిన లాసే మనకు ఉంటాయి. ఎందుకంటే బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు కానీ వాళ్ళు చాలా యాక్ట్స్ అప్పటికే మనకి ఇండియాలో ఆ ప్రొసీజర్స్ అనేవి, ఆ ఇంగ్లాండ్ కి సంబంధించిన ప్రొసీజర్స్ అనేవి ఇక్కడ యాక్ట్స్ అనేవి ఇక్కడ పాస్ చేసి వెళ్ళిపోయారమ్మా. సో అందులో మోస్ట్ ఆఫ్ ది లాస్ మనం చదువుకునేవి అన్ని కూడా ప్రొవిజన్స్ అక్కడే కాపీ పేస్ట్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్లస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ ఇండియన్ కండిషన్స్ కి తగిన చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ నేర్చుకుంటే మనకి వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది బ్రిటిష్ కాంట్రాక్ట్ యాక్ట్ ఆల్సో. ఓకే, సో కాంట్రాక్ట్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం నేర్చుకుంటామని చెప్పేసి అని మాట్లాడుకుంటాం. రైట్, నెక్స్ట్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సార్ కాన్స్టిట్యూషన్ మనం ఎలా డివైడ్ చేసుకున్నాం అంటే కనుక వేరియస్ ఆర్టికల్స్ కింద డివైడ్ చేసాం. ఓకే, ఆర్టికల్స్ కింద డివైడ్ చేసుకున్నాం. అలాగే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ఒక యాక్ట్ ని మనం ఎలా డివైడ్ చేస్తామని చెప్పేసి అంటే కనుక వేరియస్ సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేస్తాం? వేరియస్ సెక్షన్స్. ఓకే, సెక్షన్ 1, సెక్షన్ 2 అలాగా మనం డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, వీటిని ఏమంటారంటే నెంబర్స్ 1, 2, 3, 4 అలా సెక్షన్స్ కింద మనం మాట్లాడతాం. సార్ సెక్షన్స్ లో మళ్ళీ దేని కింద డివైడ్ చేస్తారమ్మా? సెక్షన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ సెక్షన్స్. ఎలా డివైడ్ చేస్తారమ్మా? సబ్ సెక్షన్స్. సార్ సబ్ సెక్షన్స్ అంటే ఎలా ఉంటాయి? సబ్ సెక్షన్స్ సెక్షన్ 1, సెక్షన్ 2 అలా చెప్పారు. సబ్ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే 2 సబ్ సెక్షన్ 1, 2 సబ్ సెక్షన్ 2 ఇలా సబ్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట. క్లాజెస్ అంటే ఇప్పుడు సబ్ సెక్షన్ అంటే సెక్షన్ పక్కన బ్రాకెట్ లో నెంబర్ ఉంటే కనుక దాన్ని ఏమంటారంట? సబ్ సెక్షన్ అంటారంట.
అదే ఒక క్లాజ్ అనాలంటే కనుక సెక్షన్ పక్కన ఒక ఆల్ఫాబెట్ ఉంది అని చెప్పేసానంటే అది క్యాపిటల్ అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు. క్యాపిటల్ స్మాల్ కి కూడా డిఫరెన్స్ ఉంటది. సో పక్కన మనకి వాడిన నెంబర్ ఏదైతే ఆల్ఫాబెట్ ఏదైతే క్యాపిటల్ లెటర్ లో రాసారా, స్మాల్ లెటర్ లో రాసారా కూడా డిఫరెన్షియేట్ చేస్తుంది. సో మనకి సెక్షన్ 2 లో 2H అని అన్నాడు అనుకోమ్మా, ఇది స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ అని మనం చూసుకోవాలంట. సో అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే సెక్షన్ 2 లో క్యాపిటల్ హెచ్ క్లాజ్ హెచ్ లో మనకి వేరే డిఫైన్ చేసి ఉండొచ్చు, స్మాల్ హెచ్ లో వేరే పదాన్ని మనకి డిఫైన్ చేసి ఉండొచ్చు. అందుకోసం చెప్పేసి క్లాజెస్ చూసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్ ఉందా, స్మాల్ లెటర్ ఉందా కూడా మనకి చాలా విల్ మేక్ ఏ సెన్స్. ఓకే, సో ఒక సెక్షన్ నెంబర్ పక్కన ఒక నెంబర్ ఉంటే కనుక దాని సెక్షన్ అంటాం. ఆ నెంబర్ పక్కన మనకి ఒక ఆల్ఫాబెట్ ఉందంటే దాన్ని ఏమంటారంట, క్లాజ్ అని చెప్పేసి అని అంటాం. అదే ఒక నెంబర్ ఉందంటే కనుక దాన్ని సబ్ సెక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సపోజ్ సెక్షన్ 2(1)A అని చెప్పేసి రాశారనుకోమ్మా, దాని అర్థం ఏంటి సార్ అని చెప్పేసి అంటే సెక్షన్ 2 లో సబ్ సెక్షన్ 1 లో క్లాజ్ ఏ. ఓకే, సపోజ్ ఇక్కడ అలాగే ఇక్కడ సబ్ సెక్షన్ అలాగే సబ్ క్లాజ్ కూడా ఉండొచ్చు అండి. ఓకే, సో 2AA అని చెప్పేసానంటే సెక్షన్ 2 లో క్లాజ్ ఏ లో సబ్ క్లాజ్ ఏ. ఓకే, సో దీన్ని ఇలా సబ్ క్లాస్ అని చెప్పేసి మనం పిలుస్తాం అన్నమాట. అంటే కాంట్రాక్ట్ ఎనీ యాక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ వేరియస్ సెక్షన్స్, సబ్ సెక్షన్స్, క్లాజెస్ అండ్ సబ్ క్లాజెస్ కింద డివైడ్ అయి ఉంటుంది. హౌ టు రీడ్ ద యాక్ట్ అనేది ఇప్పుడు మనం చదువుతున్నాం. ఓకే, నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు సపోజ్ సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 క్లాజ్ ఏ ఇలా మనం చదువుకుంటూ రావాలి. ఓకే, రైట్. సో యాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే సార్ మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఎన్ని సెక్షన్స్ మనం చూడబోతున్నాము, ఎన్ని సెక్షన్స్ మనం చదువుకోబోతున్నాము, ఎన్ని సెక్షన్స్ కింద డివైడ్ చేశారు టోటల్ గా కాంట్రాక్ట్ యాక్ట్ ని అని చెప్పేసానంటే సో టోటల్ గా Indian Contract Act 1872 is divided into various sections. 1 to 75 sections. 76 to 123. 124 to 238. 239 to 266. ఇలా వేరియస్ పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. ఓకే, రైట్. సో సెక్షన్ 1 to 75 జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్. So general principles relating to contract. Section 124 to 238 అనేది స్పెషల్ కాంట్రాక్ట్స్. ఏంటంటమ్మా? స్పెషల్ కాంట్రాక్ట్స్. సార్ మధ్యలో ఒక రెండు సెక్షన్స్ వదిలేసారు. 76 to 123 ఒకటి, 239 to 266 ఒకటి. వీటిని చెప్పలేదు ఏంటి సార్ అని చెప్పేసానంటే ఈ సెక్షన్స్ ని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి రిపీల్ చేశారంట. వర్డింగ్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ లాఫుల్ వర్డింగ్స్ టెర్మినాలజీ మనం మ్యాథ్స్ చేసేటప్పుడు మ్యాథ్స్ టెర్మినాలజీ వాడాలి. అలాగే మ్యాథ్స్ కి సపరేట్ టెర్మినాలజీ ఉంటది. అకౌంట్స్ చేసేటప్పుడు అకౌంట్స్ కి సపరేట్ టెర్మినాలజీ ఉంటది. అదే లైక్ డెబిట్, క్రెడిట్, ఇలా మనకి వేరియస్ అకౌంటింగ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా అకౌంటింగ్ టెర్మినాలజీ అన్నమాట. అలాగే మ్యాథమెటిక్స్ కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ టెర్మినాలజీ వేరేగా ఉంటుంది. అలాగే బిజినెస్ లాస్ ఆల్సో విల్ హ్యావ్ ఎ సపరేట్ టెర్మినాలజీ. ఆ టెర్మినాలజీని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. టెర్మినాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇక్కడ
ఈ సెక్షన్స్ అంటే మరీ స్టార్టింగ్ క్లాస్ కాబట్టి నేను కూడా చాలా వెరీ బేసిక్ కి వచ్చి మీకు చెప్పాల్సి వస్తుంది. ఓకే, తర్వాత మీరు కూడా కోపప్ అయిన తర్వాత మనం విల్ డిస్కస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెర్మినాలజీ ఆఫ్ లా టెర్మినాలజీలోనే మనం మాట్లాడుకుంటాము. ఇప్పటి వరకు మీకు అర్థమయ్యే భాషలోనే నేను మీకు చెప్తూ వస్తున్నాను. ఓకే, సో సెక్షన్ 76 నుంచి 123 వరకు ఉన్న సెక్షన్స్ ని రిపీల్ చేశారంట. అంటే రిపీల్ అంటే ఏంటి సార్? విత్ డ్రా. మీకు తెలిసిన భాషలో అయితే కనుక విత్ డ్రా రిపీల్ చేశారంట. అంటే ఈ యాక్ట్ నుంచి తీసేశారంట. తీసేసి ఏం చేశారు సార్? దీన్ని ఒక సపరేట్ యాక్ట్ కింద తీసుకొచ్చారంట. దట్ ఈస్ నథింగ్ బట్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనే ఒక యాక్ట్ కింద సపరేట్ గా తీసుకొచ్చారంట. అంటే సార్ కాంట్రాక్ట్ యాక్ట్ లో భాగంగానే ఉండేవా సార్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రొవిజన్స్ కూడా? ఎస్. సో సేల్ ఆఫ్ గూడ్స్ is also one of the contract. So it is in the contract act itself. 76 to 123 provisions అనేవి ఈ సెక్షన్స్ ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ సంబంధించి ఉండేవమ్మా. దీన్ని విత్డ్రా చేసేసి ఏం చేశారంటే ఒక సెపరేట్ యాక్ట్ కింద తీసుకొచ్చారంట. ఓకే, సో సెక్షన్ 239 టు 266 ఏంటంటే కనుక పార్ట్నర్షిప్ యాక్ట్ అంటాము. ఏంటవి? పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. సో ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చారంట. సెక్షన్ 239 టు 266 అంటే ఇవి కూడా ఏం చేశారు? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి రిపీల్ చేసేసి, రిపీల్ అంటే విత్డ్రా చేసేసి, ఆ సెక్షన్స్ విత్డ్రా చేసేసి ఏం చేశారంటమ్మా? పార్ట్నర్షిప్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారంట. ఓకే, సపరేట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సార్ ఇది కూడా మన సిలబస్ లో ఉంది కదా? ఎస్. సో మన సిలబస్ లో ఉన్న 3 యాక్ట్లు ఇందులోకి సంబంధించినవి కాంట్రాక్ట్ యాక్ట్ కి సంబంధించినవే. అంటే టోటల్ గా 3 యాక్ట్స్ ని కలిపితే మనం ఏంటి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 చదువుకుంటున్నట్టే. సో ఆ తర్వాత 1930లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రొవిజన్స్ విత్డ్రా చేస్తాం. 1932లో పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రొవిజన్స్ విత్డ్రా చేసి సపరేట్ యాక్ట్ అనేది మనం తీసుకొచ్చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకి సపరేట్ యాక్ట్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోము. ఓకే, ఎందుకంటే సపరేట్ యాక్ట్లు కాబట్టి వాటిని సంబంధించినవి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన కాంట్రాక్ట్ యాక్ట్ లో మనం నేర్చుకునే సిలబస్ ఏంటి సార్ అని చెప్పేసానంటే సెక్షన్ 1 to 75 సెక్షన్స్, 124 to 238 సెక్షన్స్ మనకి కాంట్రాక్ట్ యాక్ట్ లో మిగిలినవి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మన సిఏ ఫౌండేషన్ వరకు మాట్లాడుకుంటే కనుక ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఏ సెక్షన్స్ చదువుకుంటామని చెప్పేసానంటే వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఓన్లీ 1 to 75 సెక్షన్స్. దట్ ఈస్ జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్. ఎక్కడ చదువుతారంట? సిఏ ఫౌండేషన్. ఓకే, సిఏ ఫౌండేషన్ లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చదువుతాం, పార్ట్నర్షిప్ యాక్ట్ చదువుతాం. కానీ కాంట్రాక్ట్ యాక్ట్ కి సంబంధించింది మాత్రం మనం ఎన్ని సెక్షన్స్ చదువుతాం? రెండిట్లని విత్డ్రా చేస్తారు కదా, ఈ సెక్షన్స్ రిపీల్ చేసి సపరేట్ యాక్ట్ కింద పెట్టారు కాబట్టి సపరేట్ యాక్ట్ కింద చదువుతున్నాం. కానీ సిఏ ఫౌండేషన్ లో మనం చదవబోయే కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్స్ అంటే ఏంటి? 1 to 75 సెక్షన్స్ మాత్రమే. అలాగే 124 to 238 సెక్షన్స్ సార్, ఇవి స్పెషల్ కాంట్రాక్ట్స్. వీటిని ఎక్కడ చదువుతారంటే కనుక సిఏ ఇంటర్. ఎక్కడ చదువుతారమ్మా? సిఏ ఇంటర్ లో చదువుతారంట. సో వాట్ ఈస్ అవర్ సిలబస్ and what we are confined to 1 to 75 sections of the Indian Contract Act 1872 in the CA Foundation. మీరు CA Foundation లో కాంట్రాక్ట్ యాక్ట్ గురించి చదవడం అంటే 1 to 75 సెక్షన్స్ మాత్రమే మీరు చదవబోతున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్. ఓకే, రైట్. సో అవేంటి? జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్. జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అనేవి ఇప్పుడు మనం చదవబోతున్నాం అంట. సార్ వాట్ ఆర్ దోస్ జనరల్ ప్రిన్సిపల్స్ అనేవి మనం చూస్తామంట ఎక్కడ? 1 to 75 సెక్షన్స్ లో. ఓకే, నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి సార్? 1 to 75 సెక్షన్స్ ని మనం ఎలా డివైడ్ చేయబోతున్నాము? 1 to 75 సెక్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 1 to 75 సెక్షన్స్ ని మనం ఎలా డివైడ్ చేయబోతున్నాము అంటే కనుక వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ 4 parts. We are dividing it into 4 parts. 4 parts కింద డివైడ్ చేస్తామంట. ఓకే, సో అసలు ఇక్కడ మనం కాంట్రాక్ట్ గురించే కదా డిస్కస్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ కి సంబంధించిన జనరల్ ప్రిన్సిపల్స్. ఓకే సార్, ఇక్కడ కాంట్రాక్ట్ కి సంబంధించిన జనరల్ ప్రిన్సిపల్స్ ని ఎలా డివైడ్ చేస్తున్నాం అని చెప్పేసానంటే కనుక ఫస్ట్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. హౌ టు ఫార్మ్ ఏ కాంట్రాక్ట్. ఫార్మేషన్ ఆఫ్
కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ ని ఎలా ఫామ్ చేయాలి అనేది ఈ 1 to 75 సెక్షన్స్ లో నేర్చుకుంటా ఉంటాం. అలాగే ఆ కాంట్రాక్ట్ ని ఎలా పెర్ఫామ్ చేయాలి, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ and performance of the contract and discharge of contract and breach of contract. మన సిలబస్ ని ఎలా డివైడ్ చేశానో చూడండి. మనం చదువుకోబోయేది కేవలం 1 to 75 సెక్షన్స్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో. అందులో మన సిలబస్ ని ఫోర్ టాపిక్స్ కింద నేను బైఫర్కేట్ చేశానంట. సో ఫస్ట్ ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ ని ఎలా ఫామ్ చేయాలి. తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఎలా పెర్ఫామ్ చేయాలి. ఒకవేళ దాన్ని డిశ్చార్జ్ ఎప్పుడు అవుతారు, కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ ఎప్పుడు అవుతారు, అలాగే కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేస్తే ఏం చేయాలి. ఇలా మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నామంట. అండ్ I will further divide the formation of a contract. Formation of a contract ni further divide chestananta. It's like general formation and special formation. So this is our total syllabus with respect to Indian Contract Act from section 1 to 75 general principles relating to contract. Elaga formation of a contract, performance of a contract, discharge of the contract and breach of the contract. Ala 4 parts కింద మనం డివైడ్ చేసుకుంటున్నాం. అందులో ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ చూస్తే కనుక ఎన్ని టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్ ఉన్నాయంటే మనకి జనరల్ ఫార్మేషన్ అండ్ స్పెషల్ ఫార్మేషన్ అని 2 రకాలుగా ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ని మనం ఫర్దర్ గా డివైడ్ చేసుకున్నాం అంట. ఓకే, మీకు ఈ లా అనే సబ్జెక్టు కొత్త కాబట్టి మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఎలా చదవాలి అనేది కూడా మనం నేర్చుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఒక యాక్ట్ ని ఎలా చదవాలి అనేది మనం నేర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇక్కడ లాఫుల్ టెర్మినాలజీ ఏంటిది, మనం ఎలా చదవాలి అని మనం ఏదైతే మామూలుగా అనుకుంటున్నామో ఇక్కడ లాఫుల్ టెర్మినాలజీలో ఏమంటారంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది యాక్ట్, హౌ టు ఇంటర్ప్రెట్ అన్ యాక్ట్. ఒక యాక్ట్ ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అని చెప్పేసి. అమ్మ టోటల్ గా మీ సిఏ టోటల్ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి, టోటల్ సిఏ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంచుమించు 50-60 యాక్ట్లు మీరు చదువుతారమ్మా. 50-60 యాక్ట్స్ యు ఆర్ గోయింగ్ టు రీడ్. ఈ 50-60 యాక్ట్లు చదవాలి అంటే కనుక దానికి బేసిక్స్ కావాలి కదా, ఎలా చదవాలి ఏంటి అనేది. అది కొంచెం మనం జస్ట్ బేసిక్స్ ఇస్తాను. త్రూ అవుట్ ద మన కాంట్రాక్ట్ యాక్ట్ అంతా సిలబస్ అయ్యేసరికి, లేకపోతే మన టోటల్ సిలబస్ అంతా ఈ లా సిలబస్ అంతా అయ్యేసరికి you are in a better position to interpret the law. లాని ఇంటర్ప్రెట్ చేసే కంప్లీట్ పొజిషన్ లో ఉంటారు. కానీ ప్రస్తుతానికి అసలు బేసిక్ గా ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అని చెప్పేసి మనం చూద్దాం. ఓకే, సపోజ్ ఒక పర్టికులర్ వర్డ్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. కాంట్రాక్ట్ అనే వర్డ్ తీసుకున్నాం. సార్ కాంట్రాక్ట్ అనే వర్డ్ తీసుకుంటే ఈ కాంట్రాక్ట్ ని మనం ఎలా అర్థం చేసుకో, కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది ఎలా చదవాలి. ఇక్కడ ఎవ్రీ వర్డ్ is important, very very important, should be defined. సెపరేట్ గా మనం డిఫైన్ చేసుకోవాలి. ఎలా డిఫైన్ చేస్తాం, కాంట్రాక్ట్ అంటే మీనింగ్ తెలియదు మనకి, వెంటనే ఎక్కడికి వెళ్ళి వెతికేస్తాం. మనకి ఏదైనా పర్టికులర్ వర్డ్ కనుక మీనింగ్ దొరకలేదు అని చెప్పేసానంటే కనుక, తెలియట్లేదు అనుకంటే కనుక మనం ఏం చేస్తాం, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ తీస్తాం. సో ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో ఆ పర్టికులర్ వర్డ్ యొక్క డిక్షనరీ మీనింగ్ అనేది ఫస్ట్ మనం చూస్తాం. కానీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది యాక్ట్ వచ్చేసరికి అక్కడ డిక్షనరీలో మనకి ఇచ్చే మీనింగ్ ఏంటంటే జనరల్ మీనింగ్ ఇస్తారమ్మా. ఎప్పుడు కూడా డిక్షనరీలో జనరల్ మీనింగ్ ఇస్తారు. ఎప్పుడు కూడా జనరల్ మీనింగ్ అనేది ఇక్కడ మనము ఇంటర్ప్రిటేషన్ లో ఉపయోగించకూడదు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది యాక్ట్ మనం చేసేటప్పుడు మనం ఎలా చేయాలి సార్ అని చెప్పేసి అంటే కనుక, we need to see specific definition. ఏం చూడాలంటమ్మా, స్పెసిఫిక్ డెఫినిషన్. సార్ వాట్ ఈస్ స్పెసిఫిక్ డెఫినిషన్ అంటే, ఒక పర్టికులర్ సెక్షన్ లో మనం పర్టికులర్ గా సెక్షన్ చదివేటప్పుడు, పర్టికులర్ గా ఒక సెక్షన్ చదివేటప్పుడు
ఆ పర్టికులర్ సెక్షన్ లో మనకి ఏ వర్డ్ అయితే యూజ్ చేశారో ఆ వర్డ్ యొక్క మీనింగ్ నువ్వు ఏవైతే తెలుసుకుంటున్నావో ఆ పర్టికులర్ సెక్షన్ లో మనకి స్పెసిఫిక్ గా డెఫినేషన్ ఏమైనా ఇచ్చారా, అంటే ఆ వర్డ్ యొక్క డెఫినేషన్ ఇచ్చారా అని చెప్పేసి చూడాలంట. అలా ఇస్తే కనుక దాన్ని ఏమంటారంటమ్మా, స్పెసిఫిక్ డెఫినేషన్ అని చెప్పేసి అని చెప్తారంట. ఓకే రైట్ సార్, స్పెసిఫిక్ డెఫినేషన్ ఇవ్వలేదు. సో ఫస్ట్ ఇప్పుడు కూడా మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఇప్పుడు కూడా ఒక వర్డ్ కి మీనింగ్ అనేది ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అంటే కనుక మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, మనకి మీనింగ్ ఆఫ్ ఏ పర్టికులర్ వర్డ్ అనేది తెలియాలి అని చెప్పేసి అంటే కనుక డైరెక్ట్ డిక్షనరీ తీకండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 1 వీ హ్యావ్ టు సే ఏ పర్టికులర్ సెక్షన్ లో నువ్వు ఆ పర్టికులర్ వర్డ్ ని చూసావో ఆ పర్టికులర్ సెక్షన్ లో ఆ పర్టికులర్ వర్డ్ కి స్పెసిఫిక్ గా ఏదైనా మీనింగ్ అనేది చెప్పారా, అంటే స్పెసిఫిక్ గా డెఫినేషన్ అనేది మీకు ఇచ్చారా అని చెప్పేసి మనం చూడాలంట. సో ఇస్తే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం స్పెసిఫిక్ డెఫినేషన్ కి ఇవ్వాలంట. సార్ ఆ పర్టికులర్ సెక్షన్ లో నేను చూసిన వర్డ్ కి నాకు మీనింగ్ అనేది తెలియదు, ఆ పర్టికులర్ మీనింగ్ కి ఆ వర్డ్ కి మీనింగ్ ఆర్ స్పెసిఫిక్ డెఫినేషన్ అనేది ఆ పర్టికులర్ సెక్షన్ అనేది చెప్పలేదు, అప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే అప్పుడు డిక్షనరీకి వెళ్ళిపోవాలా, లేదు డిక్షనరీకి అప్పుడు కూడా వెళ్ళకూడదు. దేర్ ఇస్ ఎ సెకండ్ స్టెప్ ఏంటంటే జనరల్ డెఫినేషన్స్. ఏం చూడాలంట, జనరల్ డెఫినేషన్స్. సార్ ఈ జనరల్ డెఫినేషన్స్ ఏంటి సార్, జనరల్ డెఫినేషన్స్ అనేవి ప్రతి యాక్ట్ కినమ్మా, ఇది ఒక యాక్ట్ చెప్పట్లేదు నేను, మీరు నేర్చుకోబోయే 50-60 యాక్ట్లు ఎక్కడైనా సరే మీరు చదివేటప్పుడు పర్టికులర్ వర్డ్ యొక్క మీనింగ్ మీకు తెలియలేదు అనుకుంటే పర్టికులర్ సెక్షన్ ఫస్ట్ వెతకాలి, ఇదే ఆర్డర్ లో వెళ్ళాలి, ఇదే ఆర్డర్ లో మీరు చూడాలి. పర్టికులర్ సెక్షన్ అనేది ఎక్కడ కూడా మీనింగ్ అనేది లేదు, స్పెసిఫిక్ డెఫినేషన్ లేదు అనుకుంటే అప్పుడు జనరల్ డెఫినేషన్. జనరల్ డెఫినేషన్స్ ఏ యాక్ట్ అయినా తీసుకోండి, ఇండియాలో పాస్ అయ్యే ఏ యాక్ట్ అయినా తీసుకుంటే కనుక అక్కడ జనరల్ డెఫినేషన్స్ విల్ ఆల్వేస్ బి ఇన్ సెక్షన్ 2. ఎక్కడ ఉంటాయంటమ్మా, సెక్షన్ 2. సెక్షన్ 2 లో మనకి జనరల్ డెఫినేషన్స్ అనేవి ఇస్తారంట. సో పర్టికులర్ గా చూసుకుంటే సెక్షన్ 1 ఏం చెప్తుందంటే కనుక ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ది యాక్ట్, యాక్ట్ గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకునేది ఎక్కడ చెప్తారంట, సెక్షన్ 1 లో చెప్తారంట. సో సెక్షన్ 2 వచ్చేసరికి ఎప్పుడు కూడా జనరల్ డెఫినేషన్స్, అంటే స్పెసిఫిక్ డెఫినేషన్ లేని చోట పర్టికులర్ వర్డ్ కి జనరల్ డెఫినేషన్ ఏమైనా ఉందా అని చెప్పేసి మనం ఏం చేయాలంట, సెక్షన్ 2 కి వెళ్ళి వెతకాలంట. రైట్ సార్, సార్ జనరల్ డెఫినేషన్ కూడా లేదు, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంట, ద డిక్షనరీ మీనింగ్. డిక్షనరీ మీనింగ్ అంటే లైక్ జనరల్ మీనింగ్, అంటే ఆ పర్టికులర్ యాక్ట్ స్పెసిఫిక్ డెఫినేషన్ ఇవ్వాలి లేదా జనరల్ డెఫినేషన్ ఇవ్వాలి. ఆ రెండిట్లో మిస్ అయితే కనుక అప్పుడు మనం ఏం చేయాలంట, డిక్షనరీ మీనింగ్ అంటే జనరల్ మీనింగ్, ఆ పర్టికులర్ వర్డ్ ని జనరల్ గా మనం ఎలాగా మనం ఇంటర్ప్రెట్ చేస్తున్నాం అనేది చూడాలంట. సో అలా చూడకుండా ఈ ఆర్డర్ కనుక ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా మీరు జనరల్ మీనింగ్ డెఫినేషన్ కి సరే డిక్షనరీ మీనింగ్ కి వెళ్ళకూడదు. సో ఇంటర్ప్రిటేషన్ అనేది ఎలా చేయాలి, ఒక వర్డ్ ని మీరు కనుక మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ పర్టికులర్ సెక్షన్ లో ఉన్న స్పెసిఫిక్ డెఫినేషన్ చూడాలి, స్పెసిఫిక్ డెఫినేషన్ లేకపోతే జనరల్ డెఫినేషన్స్ కి వెళ్ళాలి. జనరల్ డెఫినేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, జనరల్ గా సెక్షన్ 2 లోనే జనరల్ డెఫినేషన్స్ ఉంటాయి. జనరల్ మీనింగ్ అనేది జనరల్ డెఫినేషన్స్ చెప్తారు, అంటే స్పెసిఫిక్ డెఫినేషన్ లేని చోట జనరల్ డెఫినేషన్. అక్కడ కూడా డెఫినేషన్ లేకపోతే అప్పుడు ఎక్కడ వస్తుందంటమ్మా, డిక్షనరీ మీనింగ్ అనేది మనకు వస్తుందంట. డిక్షనరీ మీనింగ్ అనేది జనరల్ మీనింగ్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇదే ఆర్డర్ మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక పర్టికులర్ వర్డ్ యొక్క మీనింగ్ మనం తెలుసుకోవడం కోసము. ఓకేనా, రైట్ సార్. స్పెసిఫిక్ డెఫినేషన్ అంటే స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ వర్డ్ ని ఎలా మనం చదవాలి అనేది స్పెసిఫిక్ గా చెప్తారు. ఓకే, మరి జనరల్ డెఫినేషన్ లో సెక్షన్ 2 లో ఉంటాయని చెప్పేసి అని చెప్పారు కదా, సెక్షన్ 2 లో ఉన్న జనరల్ డెఫినేషన్స్ ని చదవడానికి మనకి ఏదైనా రూల్స్ ఉన్నాయా అంటే కనుక ఎస్, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రూల్స్. అంటే డెఫినేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, డెఫినేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ జనరల్ డెఫినేషన్స్, వాట్ యూ కాల్ ఇట్ as జనరల్ డెఫినేషన్స్ are divided into, ఎలా డివైడ్ చేశారు సార్ జనరల్ డెఫినేషన్స్ ని అని చెప్పేసానంటే మీన్స్ డెఫినేషన్ అంట. ఏంటది, మీన్స్ డెఫినేషన్. తర్వాతది ఇంక్లూడ్స్ డెఫినేషన్ అండ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్. సార్ ఏంటి సార్ ఇది అంటే
ఒక పర్టికులర్ వర్డ్ ఉందమ్మా, వర్డ్ పక్కన మనం కంజంక్షన్ ఏది వాడామో దాన్ని బట్టి మనం అది ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ అనేది మనం చెప్పొచ్చంట. జనరల్ డెఫినేషన్స్ లో మనకి జనరల్ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ అమ్మ, ఇవన్నీ కూడా జనరల్ గా ఇంటర్ప్రిటేషన్ రూల్స్. అంటే ఒక పర్టికులర్ వర్డ్ కాంట్రాక్ట్ అన్నప్పుడు కాంట్రాక్ట్ తర్వాత కాంట్రాక్ట్ ని డిఫైన్ చేసింది ఒక సెక్షన్. ఆ కాంట్రాక్ట్ ని డిఫైన్ చేసిన సెక్షన్ ఏం చెప్పిందంటే కాంట్రాక్ట్ మీన్స్ అని అన్నది. అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి, మీన్స్ అంటే ఇట్ ఈస్ ద లా మేకర్ ఇంటెన్షన్. ఇప్పుడు కూడా మనం లాని ఎవరైతే రాశారో వాళ్ళ ఇంటెన్షనల్ గా వాళ్ళ ఇంటెన్షన్ ఏవి రాశారో అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉండాలమ్మా. అమ్మా ఈ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి మనం ఇప్పుడు మీరు ఒకలా ఇంటర్ప్రిట్ చేస్తారు, నేను ఒకలా ఇంటర్ప్రిట్ చేస్తాను. ఎవరైనా సరే ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అని చెప్పేసి అంటే కనుక ఎవరైనా సరే లా మేకర్స్ ఇంటెన్షన్ ని మనం రిప్రజెంట్ చేసే విధంగా ఆ లా మేకర్ ఎందుకు ఆ పర్టికులర్ వర్డింగ్స్ వాడాడు అని చెప్పేసి మనం చూసుకుంటూ అక్కడ మనం ఏం చేయాలంటే ఇంటర్ప్రిటేషన్ అనేది చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే రైట్ సార్. ఇక్కడ యాక్ట్ అనేది మనం వచ్చిన తర్వాత ఇప్పుడు పర్టికులర్ గా ఒక కాంట్రాక్ట్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కలిపి కాంట్రాక్ట్ యాక్ట్ అని తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లో ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడికి ఒక కార్ ని సేల్ చేస్తున్నాడు అంటమ్మా. ఓకే, దిస్ ఈస్ మై క్లాసికల్ ఎగ్జాంపుల్. ఎప్పుడు కూడా ఇదే చెప్తుంటాను. సో ఎన్ని బ్యాచ్లకైనా సరే ఇదే క్లాసికల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని 50,000 కి సేల్ చేస్తాను అని చెప్పినప్పుడు ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి కాంట్రాక్ట్ లో ఇది కాంట్రాక్ట్ అవుతుందా లేదా అనేది కాంట్రాక్ట్ యాక్ట్ లో మనం ఫార్మేషన్ ఆఫ్ ది రూల్స్ ని బేస్ చేసుకుని కాంట్రాక్ట్ అవుతుందా లేదా చూస్తాం. సార్ ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న టర్మ్స్ అనేవి దేనికి అవాయిడ్ అయి ఉండాలి అంటే కనుక కాంట్రాక్ట్ యాక్ట్ కి సంబంధించిన యాక్ట్ ని అవాయిడ్ అయి ఉండాలి. ఓకే, అలా ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కనుక ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఈ కాంట్రాక్ట్ ని ఇక్కడ కాంట్రాక్ట్ లో కార్ అనేవాడు కారు ఏ అనేవాడు కార్ ఇచ్చాడు కానీ బి అనేవాడు 50,000 ఇవ్వలేదు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే ఇక్కడ మనం బ్రీచ్ అంటే ఒక పర్టికులర్ కాంట్రాక్ట్ లో ఒక ట్రాన్సాక్షన్ లో ఒక ఆస్పెక్ట్ లో ఇక్కడ ఏ అనేవాడు కార్ ని బికి సేల్ చేసేస్తానని చెప్పినప్పుడు ఏ అనేవాడు కార్ ని 50,000 అమ్ముతాను అన్నప్పుడు ఏ అనేవాడు కార్ ఇచ్చాడు కానీ బి అనేవాడు 50,000 ఇవ్వలేదు అని చెప్పేసానంటే ఇక్కడ వీళ్ళ కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ ని వీళ్ళు ఏం చేశాడమ్మా, బి ఏం చేశాడమ్మా, బ్రీచ్ చేశాడు. బ్రీచ్ అంటే వైలేట్ చేశాడు. వైలేట్ చేసినప్పుడు ఏ ఏం చేయాలి అని చెప్పేసానంటే ఏకి కొన్ని రైట్స్ వస్తాయంట. ఏమని ఇక్కడ హీ కెన్ ఫైల్ ఎ కేస్. ఏం చేయగలడంటే హీ కెన్ ఫైల్ ఎ కేస్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా లో ఇక్కడ ఏం చేయగలడు, ఒక కేసు అనేది ఫైల్ చేయగలడంట. ఓకే, సో ఆ కేసు ఫైల్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళ కాంట్రాక్ట్ ఏమవ్వాలంట, కోర్టులో ఎన్ఫోర్స్ అవ్వాలంట. కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్. సార్ కోర్ట్ ఆఫ్ లాలో ఎప్పుడు ఎన్ఫోర్స్ అవుతుంది, ఎన్ఫోర్స్ అవుతుంది అంటే కనుక ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అంటే అది కోర్ట్ ఆఫ్ లాలో చెల్లుబాటు అవ్వడం. కోర్ట్ ఆఫ్ లాలో చెల్లుబాటు ఎప్పుడవుతుంది, ఎన్ఫోర్స్ ఎప్పుడవుతుంది అని చెప్పేసానంటే when this contract abided by the contract act principles. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రిన్సిపల్స్ ని అబాయిడ్ అయి ఉంటే కనుక కాంట్రాక్ట్ యాక్ట్ ప్రిన్సిపల్స్ ని అబాయిడ్ అయి ఉంటే కనుక అప్పుడు కోర్ట్ ఆఫ్ లాలో ఏమవుతుందంటమ్మా, ఎన్ఫోర్స్ అవుతుంది. ఏంటిది, వీళ్ళ కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్స్ అవుతుంది. ఎన్ఫోర్స్ అయితే ఏమవుతుంది సార్, ఇప్పుడు బి కనుక కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయకపోతే కోర్టు తగిన శిక్ష అనేది ఎవరికి విధిస్తుందంట, బ్రీచ్ చేశాడు కాబట్టి అంటే వైలేట్ చేశాడు కాబట్టి వీళ్ళ కాంట్రాక్ట్ ప్రిన్సిపల్స్ ని వైలేట్ చేశాడు కాబట్టి బి వైలేట్ చేశాడు కాబట్టి ఏం చేస్తుందంట, కోర్టు తగిన శిక్ష అనేది విధిస్తుంది. కానీ తగిన శిక్ష విధించాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కాంట్రాక్ట్ ఏం అవ్వాలంట, కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అవ్వాలంట. ఎన్ఫోర్స్ అవ్వాలంటే ఏం చేయాలి, కాంట్రాక్ట్ యాక్ట్ లో చెప్పిన ప్రిన్సిపల్స్ ని అబాయిడ్ అయి ఉండాలి. అంటే వాటిని కంప్లై చేస్తూ ఉండాలి, వాటిని పాటించాలి. అలా పాటించిన కాంట్రాక్ట్ ని అలాగా ఏర్పడిన కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ యాక్ట్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఫామ్ అయిన కాంట్రాక్ట్ ని మనం ఏం చేసుకోవచ్చు అంటే కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. ఎన్ఫోర్స్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, మన కాంట్రాక్ట్ లో టర్మ్స్ ని చేసేలాగా అవతలవాడు పెర్ఫార్మ్ చేసేలాగా మనం చేయొచ్చు. లేకపోతే కనుక వాడి దగ్గర నుంచి లీగల్ గా మనం ఏం చేసుకోవచ్చు, ప్రొటెక్షన్ అనేది పొందొచ్చు. అంటే we can ఏం చేయొచ్చు అంటే ఎన్ఫోర్సింగ్ దీస్ రైట్స్ మనం ఏం చేయొచ్చు, అవతల వాడి దగ్గర నుంచి
పెనాల్టీస్ కానీ లేకపోతే వాటికి ఇంప్లిమెంట్ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించిన ఫైన్ కానీ లేకపోతే అవతల వాడిని ప్రాసిక్యూట్ చేయడం కానీ, అంటే ప్రాసిక్యూషన్ అంటే జైల్లో పెట్టడం కానీ చేయించాలన్నా సరే ఈ ప్రొసీజర్ అనేది రావాలి. సార్ ఇక్కడ కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అవడం అన్నారు. కోర్ట్ అంటే ఇక్కడ మనకి కోర్టులో జడ్జెస్ యాక్ట్ ని ఏం చేస్తారమ్మా, యాక్ట్ ని ఇంటర్ప్రిట్ చేస్తారమ్మా. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంటర్ప్రిట్ చేస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంట, ఇంటర్ప్రిటేషన్. సో వాళ్ళు కూడా కోర్టులో మనకు పర్టికులర్ యాక్ట్ లో చెప్పిన వర్డ్ ఎలా ఉంది అనేది ఇంటర్ప్రిట్ చేసి అప్పుడు దాని ప్రకారమే ఇక్కడ కాంట్రాక్ట్ ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి వీళ్ళ టర్మ్స్ అన్ని చూసి వాళ్ళు డెసిషన్ అనేది చెప్తారు. సో ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది యాక్ట్ అనేది ఫైనల్ గా ఎవరు చేసింది, సుప్రీం అవుతుంది సార్ అని చెప్పేసి అంటే మన ఇండియాలో ద కోర్ట్స్ ఎన్ని రకాల కోర్ట్స్ ఉన్నాయంటే లైక్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే కనుక సెషన్స్ కోర్ట్ ఉంటుంది, అదే ఒక స్టేట్ వైజ్ అయితే కనుక హైకోర్టు ఉంటుంది, అదే ఒక సెంట్రల్ గా చూసుకుంటే కనుక సుప్రీం కోర్ట్ అమ్మా. సో సుప్రీం కోర్ట్ డెసిషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా అమ్మా. అదే హైకోర్ట్ డెసిషన్స్ అయితే కనుక ఈచ్ హైకోర్ట్ ఎక్కడ ఉంటుందమ్మా, ఈచ్ స్టేట్ కి హైకోర్టు ఉంటది కాబట్టి ఈ స్టేట్ కి అంటే హైకోర్టులో కనుక మనకి ఏదైనా పిటిషన్ ఫైల్ చేస్తే అక్కడ ఏముంటది, హైకోర్టులో ఒకవేళ జడ్జిమెంట్ వస్తే కనుక ఇట్ ఇస్ అప్లికబుల్ టు హోల్ ద స్టేట్. ఓకే, సో ఇక్కడ మనం వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి అనేది ఒక గైడెన్స్ అనేది మనకి ఇస్తారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ మనం చూడబోతున్నాము. ఓకే, సో ఈ జడ్జిమెంట్స్ కూడా మనం చదువుకుంటామమ్మా. వేరియస్ జడ్జిమెంట్స్ అనేవి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ వేరే సిచ్యువేషన్ లో వాళ్ళు లాని ఎలా ఇంటర్ప్రిట్ చేశారు అనేది మనం చూడబోతాము. అవన్నీ ఎక్కడ చూస్తాం, వాళ్ళు ఇచ్చిన వేరియస్ కేసెస్ లో ఉన్న జడ్జిమెంట్స్ మనం నేర్చుకోబోతున్నాం. అందులో పర్టికులర్ గా మాట్లాడుకుంటే కనుక మనం ఎవరి జడ్జిమెంట్స్ ఎక్కువగా మనం చూస్తాము అని చెప్పేసి అంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, రాదర్ దాన్ వేరియస్ స్టేట్స్ 29 స్టేట్స్ ఉన్నాయి మనకి కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్స్ అంతగా మనం ప్రిఫర్ చేయము, అంటే చూడము. అంటే మనకి ఎగ్జామ్ కి వచ్చేసరికి ఇది మన ఇండియా వైడ్ ఎగ్జామ్ కాబట్టి జనరల్ గా మనం ఏంటంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ని ఎక్కువగా మనం చదువుకుంటామమ్మా. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ని మనం ఎక్కువగా రెఫరెన్స్ గా కూడా యూజ్ చేసుకుంటా ఉంటాము. ఓకే, సో అక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అనేది ఎలా చేస్తారని చెప్పేసి అంటే కోర్ట్స్ అన్నా సరే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా ఎలా చేస్తాయని చెప్పేసి అంటే కనుక ద లా మేకర్ ఇంటెన్షన్ నే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ లో వారికి తీసుకుంటారంట. అలాగే మనం ఇక్కడ కూడా మనం ఇప్పుడు కూడా లా మేకర్ ఇంటెన్షన్ నే మనం ఇంటర్ప్రిటేషన్ లోకి తీసుకోవాలంట. లా మేకర్ ఇంటెన్షన్, వై హీ హాస్ పుట్ సచ్ ఎ ప్రొవిజన్, ఆ ప్రొవిజన్ ని ఆయన అలా ఎందుకు రాశాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంట. సో ఆయన ఇప్పుడు ఆ పర్టికులర్ లా ఆ పర్టికులర్ వర్డ్ ని ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఆ పర్టికులర్ వర్డ్ ని ఆయన ఎలా మీనింగ్ అనేది డిఫైన్ చేద్దాం అనుకుంటున్నారంటే ఆయన స్పెసిఫిక్ డెఫినేషన్ అవ్వచ్చు లేకపోతే జనరల్ డెఫినేషన్ అవ్వచ్చు. అక్కడ కూడా చెప్పకపోతే జనరల్ మీనింగ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ వర్డ్ కి మీరు అసైన్ చేసుకోండి అని చెప్పేసి మీకు చెప్పచ్చు. సో అలా చెప్పినట్టు అనమాట. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే కనుక ఆ పర్టికులర్ ఇక్కడ సెక్షన్ 2 లో జనరల్ డెఫినేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక అది పర్టికులర్ వర్డ్ పక్కన వాడిన కంజంక్షన్ ని బట్టి దాన్ని డెఫినేషన్ అనేది మనం చూస్తా ఉంటాం. లైక్ మీన్స్ డెఫినేషన్ అంటే కాంట్రాక్ట్ మీన్స్ అని అన్నాడు అనుకోండి అమ్మ. అక్కడ కాంట్రాక్ట్ మీన్స్ అంటే కాంట్రాక్ట్ ని నేను ఎలా డిఫైన్ చేస్తాను అని చెప్పేసాను అంటే కనుక ఇట్స్ లైక్ క్లియర్ కట్ మీనింగ్. అంటే నేను క్లియర్ గా ఈ మీనింగ్ అనేది ఈ పర్టికులర్ వర్డ్ కి నేను మీనింగ్ అనేది క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పినది కాకుండా ఇంక ఏది కూడా ఎడిషనల్ గా నేను ఇక్కడ యాడ్ చేయడానికి ఇంక్లూడ్ చేయడానికి నేను అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ పర్టికులర్ వర్డ్ ని మనం చెప్తున్నట్టు. అంటే ఒక పర్టికులర్ వర్డ్ పక్కన మీన్స్ అనేది వాడాడు అంటే కనుక ద కన్ఫైన్డ్ అంటే మీనింగ్ ఈజ్ కన్ఫైన్డ్. నేను ఏదైతే వర్డ్స్ ఇక్కడ ఇచ్చానో ఆ వర్డ్స్ కి కన్ఫైన్ అయి ఉంటది, ఆ పర్టికులర్ వర్డ్ యొక్క మీనింగ్ అనేది కన్ఫైన్ అయిపోయి ఉంటది, క్లియర్ కట్ మీనింగ్ అనేది నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి చెప్పినట్టమ్మా. అలా కాకుండా పర్టికులర్ వర్డ్ పక్కన ఇంక్లూడ్స్ అని అన్నాడు అనుకోమ్మా. ఇప్పుడు కాంట్రాక్ట్ ఇంక్లూడ్స్ అని అన్నాడు అనుకోమ్మా.
అంటే పర్టికులర్ డిఫైన్ చేద్దాం అనుకున్న వర్డ్ పక్కన ఇంక్లూడ్స్ అనే కంజంక్షన్ వాడేయడం అంటే కనుక దాని మీనింగ్ ఏంటంటే నేను క్లియర్ కట్ డెఫినేషన్ ఇవ్వట్లేదు, దీనికి సంథింగ్ కెన్ బి యాడెడ్, ఫ్యూచర్ లో కావాలంటే నేను ఏం చేసుకుంటాను, సంథింగ్ కెన్ బి, నేను ఆ వర్డ్ కి మీనింగ్ అనేది యాడ్ చేస్తాను. లైక్ సపోజ్ ఇన్కమ్ అనే డెఫినేషన్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఇన్కమ్ అనే డెఫినేషన్ చూసాం అనుకోమ్మా, ఇన్కమ్ ఇంక్లూడ్స్ అంటాడమ్మా. ఇన్కమ్ అని ఏమంటాడు, ఇన్కమ్ ఇంక్లూడ్స్ అంటాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను పర్టికులర్ గా ఇన్కమ్ అంటే ఏంటి అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు, ఆ ఇన్కమ్ అనే మీనింగ్ కి, ఇన్కమ్ అనేది నేను ఏదైతే చెప్తున్నానో ఆ చెప్పిన దానికి సంథింగ్ కెన్ బి నేను యాడ్ చేసుకుంటూ రావచ్చు అని చెప్పేసి మనకి చెప్తున్నట్టు అనమాట. దట్ అంటే ఇక్కడ సంథింగ్ కెన్ బి యాడెడ్. మనం సంథింగ్ కెన్ బి యాడెడ్ అంట, కొంత యాడ్ చేసే అవకాశం అనేది ఉందంట, దాన్ని ఇంక్లూడ్స్ అంటారు. సార్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అంటే ఏంటి అని చెప్పేసానంటే క్లియర్ కట్ మీనింగ్ ఇస్తూనే ఇంకా కావాలంటే ఫ్యూచర్ లో నేను కొంత యాడ్ చేసుకుంటాను అంటే అనేది ఎక్కడే చెప్తున్నట్లయితే ఒక పర్టికులర్ వర్డ్ పక్కన మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అనేది వాడాడు అని చెప్పేసానంటే కనుక క్లియర్ కట్ మీనింగ్ ఇస్తున్నాడు, కానీ ఫ్యూచర్ లో ఏం చేసుకుంటాడు, సంథింగ్ కెన్ బి యాడ్ చేసుకుంటాడు అని చెప్పేసి చెప్పినట్టు అనమాట. సో ఇక్కడ మనం సెక్షన్ 2 లో చెప్పిన డెఫినేషన్స్ ని ఎలా డివైడ్ చేస్తున్నాం అంటే మీన్స్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్, మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్ కింద మనం డిఫైన్ చేసుకుంటాం. ఇది ఏ ఒక్క యాక్ట్ కు సంబంధించింది కాదు, అన్ని యాక్ట్లకి సంబంధించింది. సెక్షన్ 2 లో వచ్చే జనరల్ డెఫినేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం, ప్రతి యాక్ట్ లోని మనకి సెక్షన్ 2 అనగానే జనరల్ డెఫినేషన్స్ అనేవి మనకి చెప్తారు. ఓకే, పర్టికులర్ వర్డ్ కి ఎప్పుడు కూడా ఫస్ట్ ఏం చూడాలి, స్పెసిఫిక్ డెఫినేషన్. స్పెసిఫిక్ డెఫినేషన్ స్పెసిఫిక్ సెక్షన్ లో ఉంటది, అక్కడ లేకపోతే సెక్షన్ 2 లో జనరల్ డెఫినేషన్, అక్కడ కూడా లేకపోతే అప్పుడు మనం డిక్షనరీ మీనింగ్ ఆర్ జనరల్ మీనింగ్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే రైట్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ we will start with the Indian Contract Act. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చదువుకుని, ఇంట్రడక్షన్ మాట్లాడుకుని, ఇక్కడ ఉన్న థియరీ మనం జస్ట్ ఒక్కసారి చూసి ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే కనుక ఇవాళ క్లాస్ ఆఫ్ చేద్దాం. ఓకే, సో వెరీ స్పెసిఫిక్ గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఏమని చెప్పచ్చు. ఇన్ ఇండియా లా రిలేటింగ్ టు కాంట్రాక్ట్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అని చెప్పాడు. ఓకే, మనకి ఇండియాలో కాంట్రాక్ట్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ చెప్పాడంటమ్మా, ఒక ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనే ఒక యాక్ట్ ద్వారా మనకి చెప్తున్నారంట. ఓకే రైట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ది యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 1872. ఎప్పుడు మనకి ఆ యాక్ట్ అనేది ఫోర్స్ లోకి వచ్చింది అంటే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అని చెప్పేసానంటే ది ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 1872. సార్ అంత ముందు కాంట్రాక్ట్స్ లేవా, బిజినెస్ జరగలేదా? అప్పుడు 1872 కంటే ముందు జరిగిన బిజినెస్ లు, అప్పుడు అంతకు 1872 కంటే ముందు జరిగిన మర్కంటైజ్ అంటే బిజినెస్ అమ్మ, బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ దేనికి కన్ఫైన్ అయ్యి, దేనికి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికి సంబంధించి ఉండేవి అంటే కనుక ఆ రోజు నుంచి యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అంతకు ముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ కి ఎలా ఉండేది అని చెప్పేసి అంటే కనుక గ్రామాల్లోని ఇక్కడ ఏమంటారంటే రచ్చబండ లాంటి ఏముంటాయంటే గ్రామ పెద్దలు ఉంటారు కదమ్మా, ఆ గ్రామ పెద్దలే డెసిషన్ అనేది చెప్పేసేవారమ్మా. అంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో ఇక్కడ జరిగింది అని చెప్పానంటే వాళ్ళ రూల్స్ ప్రకారం, అంటే వాళ్ళ రాజ్యాంగానికి సంబంధించిన వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు కన్ఫైన్ చేసుకుని ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ యొక్క సొల్యూషన్ అనేది ఇచ్చేవారు. కానీ ఇండియా మొత్తానికి ఒకే ఒక యాక్ట్ ఉండాలి, ఇండియా మొత్తానికి కాంట్రాక్ట్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకలాగే ఉండాలని బ్రిటిషర్స్ ఏం చేశారంటే అప్పుడు 1872 లో ఒక యాక్ట్ అనేది ఫామ్ చేశారు. సో అప్పుడు అది ఎప్పటి నుంచి వచ్చిందంటే ద యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 1872. ఓకే, ఇట్ అప్లైస్ టు హోల్ ఇండియా. ఇది పాతది, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కొట్టేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ గా మనకి ఏదైతే ఆర్టికల్ 367 ఏదో ఉంటుంది, ఆర్టికల్ 367 రద్దు తర్వాత టోటల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ కి పవర్స్ అనేవి టోటల్ గా మనకి తీసేశారు, స్పెషల్ పవర్స్ అనేవి లేవు. సో స్పెషల్ పవర్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. ఓకే, ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. ఓకే,
ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 పార్ట్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటి? జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది లా ఆఫ్ కాంట్రాక్ట్ సెక్షన్ 1 to 75 సెక్షన్స్. 1 to 75 సెక్షన్స్ ని జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే స్పెషల్ కాంట్రాక్ట్స్ ఎక్కడ నుంచి సెక్షన్ 124 to 238. సో ఈ సెక్షన్స్ 124 to 238 సెక్షన్స్ స్పెషల్ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది లా ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 1 to 75 of the Indian Contract Act. The principles apply to all kinds of contracts irrespective of their nature. Special contracts are contained in 124 to 238 of the Indian Contract Act. Special contracts are indemnity, guarantee, bailment, pledge, agency. ఇవన్నీ కూడా మనకి సిఏ ఇంటర్ లో వస్తాయమ్మా. సో వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే, రైట్. ఇంకొక చిన్న కాన్సెప్ట్ మాట్లాడుకుని ఇవాళ క్లాస్ ని కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ద లా ఆఫ్ కాంట్రాక్ట్ క్రియేట్స్ జస్ట్ ఇన్ పర్సోనెమ్ అండ్ నాట్ జస్ట్ ఇన్ రెమ్ అని చెప్పేసి అనడం. ఇది కొంచెం టర్మినాలజీ, ఇది కొత్తగా ఉంటది. ఇక్కడ మనకి ఇప్పటివరకు మనం ఇప్పుడు కూడా ఎలాంటి టర్మినాలజీ చూసి ఉండము. సో కాబట్టి కొంచెం ఈ టర్మినాలజీకి అడాప్ట్ అవుతూ ఉండండి. కొత్త వర్డ్స్ వచ్చినప్పుడు దాన్ని 1-2 సార్లు రివైజ్ చేసుకుంటా ఉంటే కనుక ఆటోమేటిక్ గా వర్డ్స్ అనేవి గుర్తుంటాయి. అర్థమైందమ్మా? సో మ్యాథమెటిక్స్ మీరు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎలాగైతే కొత్త టర్మినాలజీ ఎలా ఉంటుందో, అకౌంట్స్ మీరు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఆ టర్మినాలజీకి ఎలా అడాప్ట్ అవుతుంటారో, ఇది కూడా ఒక కొత్త సబ్జెక్ట్ కాబట్టి లాని అడాప్ట్ చేసుకునేటప్పుడు ఆ కొత్త టర్మినాలజీ అనేది మీరు అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సెక్షన్స్ అని, యాక్ట్ అని, ఇక్కడ ఇలా పర్టికులర్ గా మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా జస్ట్ రిమైండ్ చేసుకోవడానికి, ఎక్కువగా మనం ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సో ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. ఓకే, సో ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చు ఫస్ట్ రోజు కాబట్టి, ఒక 10 days అయ్యేసరికి ఆటోమేటిక్ మీరే ఆ టర్మినాలజీలోకి వచ్చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ సెకండ్ పార్ట్. సో ఫస్ట్ జస్ట్ ఇన్ పర్సోనెమ్, జస్ట్ ఇన్ రెమ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ యాక్ట్ క్రియేట్స్ జస్ట్ ఇన్ పర్సోనెమ్, నాట్ జస్ట్ ఇన్ రెమ్ అని చెప్పేసి అంటున్నారు. వాట్ ఈస్ జస్ట్ ఇన్ రెమ్ అండ్ వాట్ ఈస్ జస్ట్ ఇన్ పర్సోనెమ్? లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పెన్, ఈ పెన్ నాది అని చెప్పేసి నేను ఐఎమ్ కన్వేయింగ్ మై రైట్ అగైన్స్ట్ దిస్ పెన్. అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక ప్రొడక్ట్, ఒక గూడ్ అనేది నేను ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ యొక్క ఓనర్ ని అని చెప్పేసి నా రైట్ అగైన్స్ట్ దిస్ ప్రాపర్టీ అనేది నేను డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పేసి అంటే కనుక ఐ హ్యావ్ ఎ రైట్ అగైన్స్ట్ దిస్ ఈ ప్రాపర్టీ. దీన్ని నేను పగలగొట్టుకోవచ్చు, ఎరుపేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. ఇవన్నీ చేయగలిగింది ఎప్పుడు అంటే కనుక వెన్ ఐ హ్యావ్ ఎ రైట్ అగైన్స్ట్ దిస్ ప్రాపర్టీ ఆర్ గూడ్స్. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నేను ఇరిపేస్తే ఎందుకు ఇరిపేసానని చెప్పేసి మీరు వచ్చి నన్ను అడగలరా? నా పెన్ను నేను ఇరిపేసుకున్నాను, లేకపోతే ఈ పెన్ను నేను ఒకరికి అమ్మేస్తే ఈ పెన్ను ఎందుకు అమ్మేశారని చెప్పేసి మీరు నన్ను అడగలరా? ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పెన్ అండ్ ఐ హావ్ సోల్డ్ ఇట్. అది నా ఇష్టం. అంటే అలాంటి రైట్ ని నేను రిప్రజెంట్ చేస్తే కనుక దాన్ని ఏమంటారంటే జస్ట్ ఇన్ రెమ్ అంటారమ్మా. అంటే రైట్ అగైన్స్ట్ ఎ పర్టికులర్ గూడ్ ఆర్ ప్రాపర్టీ ఆర్ థింగ్ అని చూసుకుంటే దాన్ని జస్ట్ ఇన్ రెమ్ అంటారు. కాంట్రాక్ట్ యాక్ట్ లో మనకు వచ్చేది ఏంటంటే జస్ట్ ఇన్ పర్సోనెమ్ వస్తుంది కానీ బట్ నాట్ ఇన్ జస్ట్ ఇన్ రెమ్ అంటున్నాడు. ఒక పర్టికులర్ కాంట్రాక్ట్ లో మనకి ఏమొస్తుంది? జస్ట్ ఇన్ పర్సోనెమ్ అంటే right against a person. Right against just in persona means right against a person but not right against a thing or property. ఇక్కడ జస్ట్ రైట్స్ అగైన్స్ట్ ఎ పర్సన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని సేల్ చేశాడు అని చెప్పేసి అంటే కార్ ని ఇచ్చేసాడు. ఇప్పుడు బి అనేవాడు ఏకి ఏం చేయాలమ్మా? 50,000 పే చేయాలి. ఇప్పుడు ఏ హ్యాస్ ఎ రైట్ టు రిసీవ్ 50,000 ఫ్రమ్ బి. బి దగ్గర నుంచి 50,000 రూపాయలు తీసుకునే రైట్ అనేది ఎవరికి వచ్చిందంట? ఏకి వచ్చిందంట. సో అలాంటి అంటే ఇక్కడ రైట్స్ లయబిలిటీస్ గురించి తర్వాత మనం డిస్కస్ చేస్తాం డీటెయిల్డ్ గా. కానీ జస్ట్ ఒక జనరల్ కాన్సెప్ట్ గా మనం ఒక నార్మల్ గా మాట్లాడుకుంటే కనుక, నేను మీకు కనుక కార్ అమ్మితే మీకు నేను కార్ ఇచ్చేసాను, మీరు నాకు 50,000 ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మీ దగ్గర నుంచి నాకు 50,000 రిసీవ్ చేసుకునే రైట్ అనేది నాకు ఉందంట. సో మీ దగ్గర నుంచి ఒక మీ పేరు మీద మీ దగ్గర నుంచి 50,000 తీసుకునే రైట్ అనేది నాకు ఉంది కాబట్టి ఇట్ క్రియేట్స్ కాంట్రాక్ట్ క్రియేట్స్ ఎ జస్ట్ ఇన్ పర్సోనెమ్. అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ దగ్గర నుంచి మనకి పర్టికులర్ అమౌంట్ రిసీవ్ చేసుకునే రైట్ అనేది ఉంది. సపోజ్ మీరు నాకు 50,000 ఇచ్చేసారు, కార్ నేను ఇవ్వాలి, కార్ ఇంకా ఇవ్వలేదు. అలాంటప్పుడు మీకేమొస్తుంది?
యూ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ కార్ ఫ్రమ్ మీ. అంటే ఇక్కడ రైట్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతున్నాయి అంటే రైట్స్ అగెన్స్ట్ ఏ పర్సన్ క్రియేట్ అవుతున్నాయి, కానీ ఇట్స్ రైట్ అగెన్స్ట్ ఏ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఎక్కడ ఉండట్లేదు. అంటే గనక ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్స్ లైక్ జస్ట్ ఇన్ పర్సోనెమ్, ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ రెమ్. సో ద టర్మ్ నెక్స్ట్ చూడండి, ద టర్మ్ జస్ట్ ఇన్ పర్సోనెమ్ మీన్స్ the right against or in respect of a specified person. Under the law of contract, right is available only against persons. The right is only against persons అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడమ్మా, we have a just in personam but not just in rem అని చెప్పేసి చెప్తున్నాడు. just in rem అంటే ఇట్స్ రైట్ అగెన్స్ట్ ప్రాపర్టీ, థింగ్ ఆర్ గూడ్స్. బట్ మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మనకి ఏమొస్తుందంట, ఇట్స్ రైట్ అగెన్స్ట్ ఎ పర్సన్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, జస్ట్ ఇన్ పర్సోనమ్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో దిస్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ ఆల్సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి, మన సిలబస్ గురించి, టోటల్ గా అసలు లా గురించి, యాక్ట్ గురించి మనం ఏం చేసాం, ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది, కాంప్రహెన్సివ్ అంటే డీటెయిల్డ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాను. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే, we will get into our most టాపిక్ ఈజ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లోపలికి మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్ లో తీసుకెళ్తాను. ఓకే రైట్. సో ఇప్పుడైనా